ప్రియమైన దేవుని బిడ్డలారా, as we are going to speak about the living and the dead, and this is a very profound message, because what it will do is it will open your eyes. So it is a profound message to each and every one. చాలా అద్భుతమైన దేవుని యొక్క సందేశం. ప్రతి ఒక్కరి యొక్క కళ్ళు తెరవబడుతుందంటే చీకటిగా ఉన్న మీ జీవితంలో వెలుగు వస్తుందని అర్థం. It will open your eyes means it is already open, but some things we cannot see because something is hindering our eyes, our sight. మన ముందున్నది కొన్ని మనకు కనిపించదు. ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ కొన్నిసార్లు మనం రోడ్డు మీద ₹1,00,000 కట్టాలా ఉంటుంది. మన అదృష్టానికి అది ఇప్పటి వరకు కనిపించలేదు అనుకోండి. ఒక కట్ట, ఇంత కట్ట. కొంతమంది బండి మీద కూర్చొని ఈ మూలకు కచరకుండిలో ఇంత పెద్ద మూట దొరికితే బాగుంటుందేమో అనుకుంటూ కూడా వస్తారు. అవునా కాదా? అలాంటి కళలు ఎంతమందికి అన్నారు? దారిలో పోతే దొరకాలి, అప్పులన్నీ తీరిపోతాయి, నా కష్టాలన్నీ తీరిపోతాయి, ప్రభా నేను గుడికి వచ్చి 50 మందికి అన్నం పెడతా, ఇవన్నీ. ప్రైజ్ ద లార్డ్. సో సాధారణంగా చూడండి, అది కనిపించదు కానీ ఉంటుందాడా. మీకు తెలుసా, చాలా ఇండ్లలో ఇన్ మెనీ హౌసెస్ లంకె బిందె అంటారు. లంకె బిందె తెలుసా మీకు? లంకె బిందె అంటే ఎంతమందికి తెలుసు? కుండలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఉంది, ఇట్ ఈస్ దేర్. రాత్రిపూట చింగి చిక్ అని సౌండ్ వస్తుందా? ఎంతమందికి వస్తుంది? ఎవరో నడిచినట్టు గజ్జల సప్పుడు మీ ఇంటి చుట్టూ. ప్రైజ్ ద లార్డ్. చాలా మందికి చేతులు పూర్తిగా ఎత్తుదాం, ఎవరెవరి ఇంటికి వస్తుందో సప్పుడు. 1 2 3 ఎత్తమ్మా, లేదా లంకె బిందా, నువ్వు పిసినారు దాన్ని నీకెందుకు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. సో ఇంతమంది కుటుంబంలో, కానీ అది దొరకదు. దానికి చాలా శక్తి కలిగి ఉండాలి. ఒకవేళ మీకు చెప్తున్నాను, అలా అని మీ ఇంట్లో లంకె బుద్ధి నన్ను వచ్చి తీయమనకండి, నేను రాను. ప్రైజ్ ద లార్డ్. ఇది ఇలా మీకు బిందె కనిపించింది అనుకోండి. ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు ఇంత హైట్లో కనిపించిందా? మీరు దీన్ని ఇంకా కొద్దిగా తవ్వుతే మీ చేతికి వచ్చేస్తుంది బయటికి. అవునా కాదా? గట్టిగా. కానీ ఇదేమైందంటే, ఈరోజు మీరు ఇక్కడ చూశారు, ఇక్కడ నుంచి ఇంకా ఒక అడుగు తవ్వుతే అది మీ చేతికి వస్తుంది. కానీ రేపు వచ్చి మళ్ళీ మీరు ప్రయాస చేసే లోపలికి ఇది లోపలికి వెళ్ళిపోతుంది. మీకు కనిపిస్తుంది బయటికి వచ్చినట్టు, అది జారుతూనే పోతూనే ఉంటుంది. అక్కడితో సమాప్తం. ప్రైజ్ ద లార్డ్. అంటే దానికి ఒక గొప్ప శక్తి ఉండాలి, దాన్ని తీయాలంటే దేవుని యొక్క శక్తి. కాబట్టి ఇది ఉదాహరణకు చెప్పిన, దీంతో ఈ టాపిక్తో నాకేం సంబంధం లేదు. అలా అని లంకె బిందె ఉంది, బ్రదర్ సగం చెప్పిండు, మా ఇంటికి తీసుకుపోతా, ఎట్లయినా లంకె బిందెని తీసేస్తా, బ్రదర్కి కొద్దిగా ఇస్తా, నేను మొత్తం కాజేసుకుంటా. అలా చాలా హుషారు వాళ్ళు ఉన్నారు నాకు. ప్రైజ్ ద లార్డ్. నా జీవితంలో తగిలిన వాళ్ళంతా అలాంటి వాళ్ళే. 3/4 వాళ్ళకి పావు నాకు, ఆ రీతిగా ఆలోచిస్తారు. కానీ అలాంటి దాంట్లో నేను పోను, నాకున్న సైతాన్లే చాలు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఇంతగా మీ దగ్గర ఉన్నా కూడా, మీ ఇంట్లో ఉన్నా కూడా మనం చూడలేకపోతున్నాం. వై వీఆర్ నాట్ ఏబుల్ టు సీ అంటే ఏదో తెర ఉన్నది మన మధ్యలో. సో ద లార్డ్ సేస్, ఐ విల్ ఓపెన్ యువర్ ఐస్. ఇట్ ఈస్ ఎ ప్రొఫౌండ్ మెసేజ్. మీ జీవితంలో ఉన్నతమైన స్థితి మీకు తీసుకొచ్చే సందేశం మీకు తీసుకొస్తున్నాను. మీ ఆయన విదేశంలో ఉన్నాడు, ఎవరో ఒక కబురు తీసుకొచ్చి ఇస్తున్నారు, రేపు మీ ఆయన రాబోతున్నాడు అంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. అలాంటి ఉన్న వాళ్ళు మాత్రమే చప్పట్లు కొడతారు. అందరు ఇలా పెట్టుకొని ఉంటే ఎట్లా? మొగుడు లేకపోయినా సందేశం మంచిది వస్తుందంటే సంతోషమా లేదా? నాకు మొగుడు లేడు కదా, ఇంకా నాకు పెళ్లి కాలేదని కూర్చున్నారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా కొట్టండి ఇద్దరు. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ that you need to ask yourself as a child of God is, are you sleeping or awake? ఈరోజు మనమందరం కూడా ఇటు చూడాలమ్మా, నన్ను చూడండి. ప్రైజ్ ద లార్డ్. ముఖ్యమైన ప్రశ్న మనం ఏం అడగాలంటే, నేను స్పృహ కలిగి ఉన్నానా, అంటే నేను నిద్రిస్తున్నానా లేకపోతే మేలుకోతో ఉన్నానా? మనం మేల్కొని ఉన్నామా, నిద్రలో ఉన్నామా? నోరు ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తారు ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మన జీవితంలో ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ మెనీ బిలీవర్స్, దే డోంట్ నో. ఇప్పుడు కూడా చాలా మంది అడిగితే
మనం నిద్రపోతున్నాం అంటే లేదన్నా డౌట్తో చెప్తారు. నీ కళ్ళు మూతపడుతున్నాయంటే మూతపడుతున్నాయా, నిద్రలో ఉన్నానా అని డౌట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు సడన్గా నిలిచి అమ్మ పద్మ నువ్వు నిద్రపోతున్నావు అంటే నిద్రపోతున్నా, ఆమె ఇటు ఇటు చూస్తుంది ఎవరైనా నన్ను చూసిండ్రా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి మనం మేల్కొని ఉన్నామా లేకపోతే మనము నిద్రలో ఉన్నామా. ఇది నిద్ర వరకు మాట్లాడుతున్నానని మీరు చాలా మంచిగా నాకు మేల్కొనే ఉన్నాను అంటున్నారు. కానీ మీ జీవితంలో ఇన్ యువర్ లైఫ్ ఆర్ యు అవేక్ ఆర్ యు ఆర్ స్లీపింగ్? మీరు అవేక్ అయి ఉంటే మీ డెస్టినీ ఎక్కడికో ఉండాలి. నీ లొకేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మార్చాలని ఇందాక నేను ప్రార్థన చేశాను కదా. మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉండవలసిన వ్యక్తులు కారు, ఇక్కడ ఉండాలి. బికాస్ యు ఆర్ స్లీపింగ్ యు ఆర్ హియర్. దో యు ఫీల్ దట్ ఐ am awake, you say that I am awake, but internally to be true you are sleeping. You are sleeping. You should be a great businessman, but you hold a very small business. Why? You are sleeping. That is not your location. నువ్వు ఈ డిగ్రీ ఇది ఏదైతే చేస్తున్నావో నీది ఈ యొక్క స్థితి కాదు. నువ్వు ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి. బికాస్ ఇన్ గాడ్స్ కింగ్డమ్, దేవుని యొక్క రాజ్యంలో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. నో పర్సనాలిటీ, నో కేపబిలిటీ, నో సిన్సియారిటీ, నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఓన్లీ సబ్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. దేవుని రాజ్యంలో ఏ క్వాలిటీ అక్కర్లేదు. బెక్కారు క్వాలిటీ, ఇది పనికిరాని క్వాలిటీ. దేవుని రాజ్యంలో ఏ క్వాలిటీ అక్కర్లేదు. చదువు, సందేశం, డిగ్రీ ఏది వద్దు. నీ సమర్పణ దేవునికి కావాలి. నువ్వు నిద్రిస్తున్నావా మేల్కొనున్నావా? ఒకవేళ నిద్రిస్తే ఇటు చూడు, మళ్ళీ చెప్తున్నా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఒకవేళ ఈ రోజు వరకు నిద్రిస్తుంటే ఈ వాక్యం నీకు దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే తండ్రి వందనం, యేసువా వందనం. సో చాలా మంది బిలీవర్స్ కి తెలియదు, దేవుని వెంబడిస్తున్న బిడ్డలకు తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు మేమందరం కూడా మేల్కొని ఉన్నాం, మేము జీవిస్తున్నాం చాలా బాగా. దట్ ఈస్ నాట్ యువర్ లొకేషన్. నువ్వు ఉన్న స్థలం అది కాదు పుష్ప. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఉన్న స్థలం అది. నువ్వు అనుకుంటావు కోదరి నేను 2 అంతస్తులు కట్టుకున్నాను, 3 అంతస్తులు కట్టుకున్నాను, చాలా ఎక్కువ అయిపోయిందని. కాదు, దట్ ఈస్ నాట్ యువర్ స్టేటస్. అది కాదు. యు ఆర్ సమ్వేర్ ఎల్స్. యు షుడ్ బి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దెన్ వై యు ఆర్ హియర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటాడు, ఇఫ్ యు రీడ్ ఇన్ Luke chapter 9 verse 9, let the dead bury their deads, but go thou and preach the kingdom of God. This is in response of someone who asks to be allowed to bury their father before following Jesus. Praise the Lord. Praise the Lord. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, చనిపోయిన వారు తాము మృత్యులను పాతి పెట్టనివ్వండి, కానీ నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు. యేసుని ఒక వ్యక్తి అడిగితే యేసు ఆ వ్యక్తితో ఈ సమాధానం చెప్తున్నాడు. దీనికి లోతైన అర్థం నేను ముందు చెప్తాను. ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ప్రభువా, యేసు ఒక వ్యక్తితో అన్నాడు, నువ్వు నన్ను వెంబడించమంటే, నా వాక్యం వినమంటే, నా సన్నిధిలో ఉండమంటే. ఈ వ్యక్తి ఏమంటున్నాడు, నా ఇంటికి వెళ్ళి నా సహోదరుడు నా ఎవరో చనిపోయారు, వాళ్ళని వెళ్ళి నేను పాతి పెట్టి వస్తాను అంటే. దీనికి దేవుడు ఒక సమాధానం ఇస్తున్నాడు. ఈ సమాధానం చాలా మందికి అర్థం కాలే. దీన్ని చాలా మంది బోధకులు, స్తుతి ఆరాధన వీరులు, ప్రార్థనలు ఉన్న వాళ్ళు వాడతారు. కానీ వాళ్ళకి అర్థం కాలే ఏం చెప్పాడు యేసు అని. వాళ్ళు ఇదే అంటారు, చనిపోయిన వాళ్ళు చనిపోయిన చంపుతారు, మనం ప్రేయర్కి పోదాం రా అంటారు. కానీ దాని లోతైన అర్థం వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో ద డీప్ రెవల్యూషన్ ఆఫ్ ఇట్. చనిపోయిన వారు వెళ్ళి వారిని పాటి పెట్టెదరు, కానీ నువ్వు మాత్రము నా రాజ్యాన్ని ప్రకటించుమంటున్నాడు. యూ కమ్ యాజ్ ఎ విట్నెస్ టు మీ. దేవుని రాజ్యాన్ని ప్రకటించమంటే బైబిల్ పట్టుకొని ఊరంతా తిరగడం కాదు, దేవునికి సాక్షిగా నిలబడడం. దేవునికి సాక్షిగా ప్రతి దాంట్లో, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. వాట్ జీసస్ ఇస్ ట్రైంగ్ టు సే ఈస్ ఎనీబడి విత్ ఏ కాన్షియస్ అండర్స్టాండింగ్ వాట్ హీ ఈస్ సేయింగ్. హీ ఈస్ సేయింగ్ దట్ ద డెడ్ కెనాట్ బరీ ఎనీబడి. లెట్ ద డెడ్ బరీ ద ఎనీబడి. Let the dead bury the dead. చెప్పండి. Let the dead bury the. చనిపోయిన వారు పోయి చనిపోయిన చంపుతారా? గట్టిగా
చెప్పరు బ్రదర్. లెట్ ద డెడ్ బరీ ద డెడ్. ఎలా బాధపడి ఈడే చచ్చిపోయి ఉన్నది. ఇప్పుడు సహోదరి లక్ష్మి చచ్చిపోయింది, ఈ లక్ష్మి పోయి ఆ లక్ష్మిని పాతదా? పాతదు. ఎంత ఒకే పేరు పెట్టుకున్నా కూడా పాతలేరు. లెట్ ద డెడ్ గో అండ్ బరీ డెడ్ అంటే దే కెనాట్ బరీ. గుడ్డోడు ఇంకో గుడ్డని నడిపిస్తాడా? నడిపించాడు బ్రదర్. చూడండి, ఈడ చాలా మంది ఈ మాట మాట్లాడతారు, చనిపోయిన వాళ్ళు పోయి చనిపోయిన పాత పెడతారు, నేనైతే ప్రేయర్కి పోయినంట. అన్నారా లేదా? అన్నారు. అన్నారా లేదా వెనదిక? అన్నాం. వీళ్ళు చెప్పింది మాట నాకు తెలుసు, గుర్తుంది. సహోదరి వెనదిక అంటది ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ దేవుడు అలా అంటలేడు. హీ సేస్ దట్ ద డెడ్ కెనాట్ బరీ ద డెడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బికాస్ దే దెమ్సెల్ఫ్ ఆర్ డెడ్. డెడ్. నేను చనిపోయిన వ్యక్తిని అనుకోండి, నేనెళ్ళి ఒక వ్యక్తి చనిపోయి ఉంటే నేనెలా ఒక వ్యక్తిని పాతి పెట్టగలను? పద్మ లేచి నిలబడమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చనిపోయిన వ్యక్తి, ఒక స్పృహ లేని వ్యక్తి, తన శరీరంలో అంటే ఎలాంటి స్పృహ లేని వ్యక్తి ఏం చేస్తాడు? అతను ఎవరికి ఇంకా మరొక వ్యక్తిని నడిపించలేడు, మరొక వ్యక్తికి జీవం పోయలేడు. బికాస్ దే దెమ్సెల్ఫ్ ఆర్ డెడ్. మీనింగ్ ఇస్ దట్ దే కెనాట్ మూవ్, దే కెనాట్ స్పీక్, దే కెనాట్ డూ ఎనీథింగ్ బికాస్ దే ఆర్ నాట్ కాన్షియస్, దే ఆర్ డెడ్. వారు ఏమీ చేయలేరు, వారు కదలలేరు, మెదలలేరు, మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళలో స్పర్శ లేదు కాబట్టి వారు మరణించి ఉన్నారు. ఈ రోజు దేవుడి సన్నిధిలో ఉండి కూడా జీవము కలిగిన వాక్కు మీలో, నాలో, మనలో లేకపోతే మనము సచ్చిన శవంతో సమానమే. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినలేము, నడవలేము, చూడలేము, దాంట్లో జీవించలేము. కాబట్టి మనము శవంతో సమానమే అని అర్థం. డూ యు ఫాలో మీ? ఎంతమందికి అర్థమైంది? గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు అర్థం కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నేను మరణించాను, ఐఎమ్ డెడ్. ఓకే, అవునా కాదా? అవును బ్రదర్. నేను ఎగ్జాంపుల్ అయినా సావలే, బతుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. అవును బ్రదర్. ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు అందరూ చాలా ఏడుస్తారు. కడులే 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 ఆడ చర్చిలోనే, అరే యేసు పునరుత్థానమై 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తావు? అందుకే యేసు అన్నాడు, నా కోసరం కాదు. సో అలా నేను బ్రతికున్నాను. నేను బ్రతికున్నానా? బ్రతికున్నానా? నేను ఎగ్జాంపుల్ కి సచ్చినానా? నేను సావను. మీరు అనుకున్న ఫీలింగ్ నాకు వద్దు. నేను సావనే, టైం వచ్చినప్పుడు పోతా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు నన్ను తీసుకెళ్లి ఒక సావు పెట్టెలో పడుకోబెట్టారనుకోండి. పడుకోబెట్టినరా? ఇక్కడ ఉందనుకోండి పెట్ట, నేను అందులో నన్ను పెట్టేశారు. మీరందరు కలిసి పెట్టాము. పడుకో, పెట్టాము. మీరు వెనకాడల్లో వేసేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. వై? బికాస్ ఎందుకు నన్ను తీసుకెళ్లి దాంట్లో వేసిండ్రు? చనిపోయారు కాబట్టి. చనిపోయారు కాబట్టి. అందరు చెప్దాం, ఎందుకు వేసిండ్రు? చనిపోయారు కాబట్టి. ఇక ఈడు బేకరగాడు, పనికిరాడు, నాలో స్పర్శ లేదు. వాట్? స్పర్శ లేదు కాబట్టి ఇట్లా నాడి బట్టి చూస్తారు. ఊపిరి ఆడతలేదక్క, ఇక్కడ చెవి పెడతారు, ఇట్లా డిగ్డిక్ డిగ్డిక్ కొడతారు. అన్ని డాక్టర్లు పాస్ అయిపోతారు. అంటే నాడి ఆడతలేదు, గుండె కొట్టుకోవడం లేదు, శ్వాస, చేతులు కాతులు ఆడతలేదు, పోయిండు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తారు? పెట్టెలో పండు ఒక మంచి డ్రెస్ వేస్తారు. సూట్. మా డాలీ చాయిస్ చేసేది, ఇది వేస్తాం బ్రదర్ కని. ప్రైజ్ ది లార్డ్. వేసేయి. ప్రైజ్ ది లార్డ్. ఈ బంగారం కొలిసి అది నేను తీసుకుంటలే, ఈ రోజు వేసేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే లేదు కదా, త్రువ ఉంటే కదా నాకు తెలుస్తుంది. అయితే నన్ను కాఫిన్ బాక్స్లో వేసారు. ఎందుకంటే మై బాడీ ఈజ్ నాట్ ఇన్ ఏ కాన్షియస్ సిచ్యువేషన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మై కాన్షియస్ హాస్ నాట్ లెఫ్ట్ మై బాడీ, ఐఎమ్ అవేర్ ఆఫ్ మై బాడీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, నా కాన్షియస్ ఎప్పుడైతే, నా స్పృహ ఎప్పుడైతే నా యొక్క అంటే నాకు స్పృహ ఉంటుందో, నాకు తెలుస్తుంది నా యొక్క శరీరం నుంచి నా యొక్క ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోలేదని. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది కాబట్టి ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది మై లార్డ్. కాన్షియస్ హస్ నాట్ లెఫ్ట్ మీ. ఇప్పుడు నన్ను మీరు వేసిండు అనుకోండి, నన్ను నా ఆత్మ వదలలేదు కాబట్టి
నాకు అన్ని తెలుస్తుంది. అవునా కాదు? అవును ఎస్ అన్నో. Yes, brother. నా ఆత్మ పోతే నన్ను వేస్తే నాకేమీ, తెలియదు, కానీ ఇప్పుడు నన్ను వేసింది అనుకో, తెలుస్తుంది. బాగా మంచి డ్రెస్ వేసి అదేసి నాకు అన్ని తెలుస్తుంది. అవును. నేను కళ్ళు తెలిసి మీ అందరినీ చూస్తా. ఎవరు ఏడుస్తారు నన్ను చూసి? ఎవరు ఏడు? బాధ ఎవరు పడతారు? ఎవరు పడరు. చూడండి, బికాస్ మై కాన్షియస్ హస్ లెఫ్ట్, మై స్పిరిట్ హస్ లెఫ్ట్ మీ. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, వెన్ యూ లీవ్ గాడ్, when you don't be in the word of God, your spirit will leave you. Though your body is present, but your spirit is absent. Though you are alive, but you are dead. మీరు సజీవంగా ఉన్నా కూడా దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క ఆత్మ నిన్ను వదిలి ఉంది కాబట్టి, లోకం 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 అని లోకంలో ఉన్నా కాబట్టి, ఐ డోంట్ టెల్, డోంట్ వర్క్, డోంట్ స్టడీ, డోంట్ డూ ఎనీథింగ్, డూ ఎవ్రీథింగ్ బట్ బీ ఇన్ ద లార్డ్. ఇది గ్యారంటీ లేదు. నువ్వు వాష్రూమ్లో ఉన్నా కూడా దేవుని స్తుతించవచ్చు. బికాస్ ఈజ్ ఎ గాడ్ ఎలోహిమ్. ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, ఏదున్నా, తోబియాస్ తన భార్యను కట్టుకొని మంచం పైకెక్కకు మునిపే కింద మోకరించి ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఎందుకు? శోభనం ముందు చేసుకోవాలనా? లే, దేవుడు ముందు. ఆమేన్. దేవుడు తలస్తేనే నాకు మంచి బిడ్డలు పుడతారు. దేవుడు తలస్తేనే నా భార్య నేను అన్న చెల్లెల్లాగా ఉంటాం, భార్య భర్తల్లాగా కాదు. He said she should be my sister. Sahara, Lord bless me, bless my sister Sahara. After praying, then he took her as a wife. So that consciousness, until the consciousness of God, the spirit of God is in you, you are not dead. If that consciousness is left because of something else of this world, ఈ లోకరీతి అవసరం కోసం, లోకరీతి వాటి కోసం చదవద్దనిలే, డిగ్రీ చేయొద్దనిలే, పెళ్లి చేసుకోవద్దనిలే, ముస్తాబ్ కాలే, నేను కూడా స్మార్ట్గా తయారైతా. అయితేనా కాదా? శామిని, ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నేను నీకు? ఓ గట్టిగా లేచి నిలబడి చెప్పమ్మా. అప్పటి నుంచి ఇలాంటి తయారవుతున్నా, లేక ముసలోళ్ళలాగా తయారవుతున్నా? చూడు, 10 సంవత్సరాలు ఇంకా నేను ముసలోడు కానీ. కూర్చో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కానీ దేవుని యొక్క సన్నిధి వదలలే. నేను తింటలేనా, నేను ప్రోగ్రామ్ చేస్తలేనా, నేను వెళ్తలేనా, ఊరికి వెళ్తలేనా, ఏం చేస్తలేను. ఇన్ ఎవ్రీథింగ్ దట్ కాన్షియస్నెస్ ఇస్ దేర్, దట్ ఐఎమ్ లైఫ్. నేను జీవంగా ఉన్నాను. కానీ ఇటు చూడు అమ్మ జరిగిన. సో చాలామంది మనం ఏమైపోయి ఉన్నామంటే, దేవుళ్ళో ఉన్నట్టే ఉన్నాము కానీ, ప్రాణంతో ఉన్నట్టే ఉన్నామే కానీ, సచిన శవంలాగా ఉన్నాం. హలో, ఎస్ ఆర్ నో? yes brother. ఎస్ అనుకున్న వాళ్ళు మాత్రమే చప్పట్లు గట్టి కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక స్థలంలో పునీత పౌలు గారు పరలోకానికి వెళ్తారు. అతను ఏమంటున్నానంటే, నేను పరలోకంలోకి వెళ్ళాను, ఐ వెంట్ ఇన్ టు ద హెవెన్, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ ఆర్ వెదర్ ఐ వాజ్ ఇన్ ద బాడీ. నేను ఆత్మలో ఉన్నానా, శరీరంలో ఉన్నా నాకు తెలియదు, కానీ నేను పరలోకంలో ఉన్నాను. పరలోకంలో ఉన్నానని అతను చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అతను స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అలాగా. సో దేవుని యొక్క సన్నిధిలో అతను ఉన్నప్పుడు ఆ రీతిగా అతను ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వన్ పార్ట్ యు ఆర్ బీన్ ఇన్ ద స్పిరిట్, అంటే ఒక భాగం పౌలు ఎలా ఉన్నాడంటే ఆత్మలో దేవుడి సన్నిధిలో ఉన్నాడు, మరొక భాగం ఎలా ఉన్నట్టే శరీరకంగా దేవుడి సన్నిధిలో ఉన్నాడు. కానీ అతను కనిపెట్టుకోలేకపోతున్నాడు, నేను ఆత్మలో ఉన్నాను, ఆ శరీరంలో ఉన్నాను. అదేవిధంగా చాలామంది దేవుళ్ళలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ ఇన్ ద స్పిరిట్ అండ్ దే ఫీల్ దే ఆర్ ఇన్ ద ఫ్లెష్ ఆల్సో. చాలామందికి డౌట్ ఉంది ఇప్పుడు ఈ క్షణం నేను ఆత్మలో ఉన్నానా, లేకపోతే శరీరంలో దేవుడి సన్నిధిలో ఉన్నానా? ఉందా లేదా? చాలామంది అవును అనేస్తున్నారు ఊరికే. చాలామంది నిజమా? అవును బ్రదర్, నేను వాక్యం చెప్తున్నాను, స్తుతి ఆరాధన చేస్తున్నాను, నేను ప్రవచనలు ఇస్తున్నాను, నేను ఆత్మలో ఉన్నానా లేకపోతే శరీరకంగా జీవిస్తున్నా? ఇలా చాలామందికి వాళ్ళ జీవితంలో వాళ్ళకే డౌట్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. బట్ ఈ జస్ట్ నో దట్ ఈ వెంట్ టు హెవెన్. అతను పరలోక రాజ్యానికి వెళ్ళాడని మాత్రమే పౌలు గారికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి అదే విధంగా మనం వచ్చిన ప్రకారంగా చూస్తే, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, ఇఫ్ యు సీ ఇన్ ద ఫ్లెష్, ఎలైజా హీ వెంట్ ఇన్ టు హెవెన్. ప్రాఫిట్ ఎలైజా హీ వెంట్ ఇన్ ద ఫ్లెష్, హీ వెంట్ ఇన్ టు ద హెవెన్. ఎనోక్ వెళ్ళాడు, తల్లి మరియా వెళ్ళింది. మరి అదే విధంగా
యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు. అవునా కాదా? చూడండి, ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ యూ కెన్ ఎంటర్ హెవెన్ ఎనీ టైమ్, ఎనీ డే, వెన్ ఎవర్ ద లార్డ్ కాల్స్ యూ, యూ కెన్ బీ ఇన్ హెవెన్. అంటే ఆత్మలో ఉంటే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు, సజీవంగా ఉంటే ఎక్కడికంటే అక్కడ పోగలుగుతామా లేదా? ఎస్ అన్న? Yes, brother. ఎంత మెల్లిగా మాట్లాడుతున్నారండి. Yes, brother. అదే జీవం లేకపోతే ఎక్కడికన్నా పోగలుగుతామా? పోలేం, brother. అస్సలు. పోలేం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. అదే విధంగా మనం చూస్తే ఒక వ్యక్తి చాలా పవర్ఫుల్ గా ఉండే, సుందర్ సింగ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సాధు సుందర్ సింగ్ ఎవరు? సాధు మీ సుందర్ అందరికీ తెలుసు, చాలా పవర్ఫుల్ వ్యక్తి. అతను దేవుడిలో చాలా చక్కగా జీవించాడు, ఒక దేవునికి ప్రవక్తగా జీవించాడు, చాలా దేవుని యొక్క సందేశాలు అనేక విధాలుగా అతను బోధించేవాడు. అతను కూడా పరలోకానికి వెళ్ళి వచ్చాడు. సో మై డియర్ పీపుల్, మనకు తెలుసు పరలోకం వెళ్ళడం చాలా సులువు. ఎలాగా పరలోకం వెళ్ళే చాలా సులువు అంటే మనం ఆత్మలో ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. అవును. ఈరోజు మన జీవితంలో మనం ఏదైతే పొందుకోలేకపోతున్నాం, వై వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ఎవ్రీథింగ్, బికాస్ వీఆర్ నాట్ ఇన్ ద స్పిరిట్, వీఆర్ ఇన్ ద ఫ్లెష్. అండ్ వెన్ జీసస్ సెడ్ టు ద సమరియన్ ఉమెన్, వాట్ హి సెడ్, previously you used to worship me on the mountains, but now you will worship me in spirit and truth. ఇప్పుడు మీరు నన్ను ఆత్మతోను సత్యముతోను నా తండ్రిని ఆరాధిస్తారు. అలాంటి ఆరాధకులను నా తండ్రి దేవుడు స్వీకరిస్తాడు, అలాంటి ఆరాధకులను దీవిస్తాడని. సో మనం సజీవంగా ఉన్నామా, మరణించి ఉన్నామా మనకే తెలియదు. ఆత్మలో దేవుడిని స్తుతిస్తున్నామా, లేకపోతే శరీరంలో దేవుడిని స్తుతిస్తున్నామా మనకే తెలియదు. పౌలు గారు చెప్పారు, నేను పరలోకానికి వెళ్ళాను కానీ ఆత్మలోనా శరీరంలోనా రెండు నాకు తెలియదని అయోమయంగా ఉన్నారు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో అయోమయంగా ఉన్నాం. ఎందుకంటే సరెండర్షిప్ సరిగా లేదు, పూర్తిగా సమర్పణ లేదు. భర్త దగ్గర ఉన్నావా, తల్లి ఇంట్లో ఉన్నావా? చెప్పండి. పెళ్ళైన తర్వాత భర్త దగ్గర, ఎక్కడ? భర్త దగ్గర. కాకపోతే తండ్రి తల్లి ఇంట్లో. పూర్తిగా తెలుసు కానీ లోకరీతిగా ఉన్న జ్ఞానం పరలోక రీతిగా లేదు మనకి. సో మనం తడమాడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి మనం పరలోకంలో ఉన్నామా లేదా అన్నది మనము తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వాట్ ఇట్ మీన్స్ డెడ్, చనిపోయాము, మరణించామన్న దానికి కారణం ఏంటి, అర్థం ఏంటి? నంబర్ 1, టు బి డెడ్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ కాన్షియస్, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ప్రెసెంట్ స్టేట్. అంటే మరణించి ఉన్నాము అన్న దానికి అర్థం ఏంటంటే మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలములో ఉన్న సిచ్యువేషన్, ఆ స్థలంలో ఎక్కడైతే మీరు ఇప్పుడు ఉన్నారో అక్కడ ఉన్న వాతావరణం మీకు సరిగా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు నేను అడుగుతాను, అమ్మ బ్రదర్ బెంజమిన్, మీ ఇంటి దగ్గర వర్షం వస్తుందా? ఏయ్, సరిగ్గా సమాధానం చెప్పు. వస్తుంది రాదు, అది అందరికీ తెలుసు, వస్తుంది పోతుందని. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది, మీకు తెలుసా? మంచిగా పట్టుకుని మైకు ఎందుకు ఇటు ఇటు అంటున్నా? వస్తుంది, మీకు తెలుసా? ఇప్పుడు ఎందుకు తెలియదు? ఎందుకంటే నువ్వు బోరబండలో లేవు కాబట్టి. ఈడ బయటికి పోతే తెలుస్తుందంట ఆయనకి. నా ప్రశ్నకు కూడా ఆయన ఉన్నాడా లేడా అది ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. బోరబండలో నువ్వు ఉండేది, నువ్వు బోరబండలో ఉంటే ఇప్పుడు నీకు అక్కడ వర్షం వచ్చేది రాంది నీకు తెలియదు. ఇప్పుడు నేనంటే అక్కడ వర్షం వస్తుంది కానీ మీరంటారు ఏమో బ్రదర్ నాకు తెలియదు. ద ప్రజెంట్ సిచ్యువేషన్ వేర్ యు ఆర్, యు డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. అదే అంత చెప్పడానికి కంగారు పడకు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రజెంట్ సిచ్యువేషన్ డెడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ నో అవర్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరినైనా, అమ్మ ఎగ్జామ్ రాసావా, నువ్వు ఎగ్జామ్ రాసావా? సో 100% దేని గ్యారంటీ ఇవ్వగలుగుతాను? ఇటా ఇటా లే, నాకు 100% కావాలి. అయిపోతాను కాదు, అయితా. కానీ ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ఈవెన్ ఇఫ్ రిజల్ట్ ఈస్ కమింగ్ టుడే, డక్ డిక్ డక్ డిక్. అవునా కాదు? అవును. చూడండి, కంటే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు తెలియదు. కానీ ఇప్పుడు సజీవంగా ఉన్నంటే జిందా బ్రదర్ రాబిన్, హా బ్రదర్ దిక్రునా అంటాడు. అవునా కాదు? కనిపిస్తున్నా కదా అంటాడు. కానీ మీ సిచ్యువేషన్ని బట్టి మీరు సజీవంగా ఉన్నారా, పూర్తిగా సజీవంగా ఉన్నారా లేరా మీకే తెలియదు. ఇప్పుడు బ్రదర్ జెరీని అడుగుతాను, బ్రదర్ తుమ్ వర్క్షాప్ బడా खोले, कैसा चल रहा हो, आगे कैसा चलता? గాడ్ అందరూ తెలుసు, గాడ్ చూసుకుంటాడని. ప్రైజ్ ది లార్డ్. Praise the సో Lord. సిచ్యువేషన్ కరెక్ట్ గా మనం చెప్పలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the సో Lord. యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ప్రెసెంట్
సిచ్యువేషన్, ప్రజెంట్ స్టేట్. ఇప్పుడు రేపు జెర్లింది పెళ్ళి అయిపోతుంది, ఎలా ఉంటుందని చెప్తే ఏమో నాకు తెలియదు. అయితే ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు కూడా ఇంకా సెటిల్ కాలేదు బ్రదర్ అంటే. కాబట్టి ప్రజెంట్ స్టేట్ మనకు తెలియదు, కాబట్టి మనం సజీవంగా ఉన్నా కూడా మనము సజీవంగా లేనట్టే. దో వి ఆర్. సో వన్ ఫన్నీ థింగ్ ఈస్ దట్ వెన్ పీపుల్ డై, యాక్చువల్లీ మెనీ పీపుల్ డోంట్ నో దే ఆర్ డైడ్. అచ్చా, ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. చాలామంది చనిపోతారు. మిమ్మల్ని సినిమాలో తీసుకెళ్తే బాగుంటుంది. ఒక సినిమా చూపెడతాను మీకు అందరికి. ఇప్పుడు రెడీయా అమ్మ? అది స్క్రీన్ అయ్యి అందరు సరిగ్గా కూర్చోండి. అలా స్టేట్ అవ్వక రంగపాలి. సినిమా అంటే ఎంత ఇంట్రెస్ట్ వేసినావు అమ్మ? స్క్రీన్ వచ్చింది, కనిపిస్తుందా? వైట్ వేసినావా? వైట్ స్క్రీన్ సినిమా పొడుతుంది, లేదు బ్రదర్. కనిపిస్తుందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది చూడండి సినిమాల్లో సడన్ గా ఒక వ్యక్తి చనిపోతే చాలా మందికి తెలియదు వాళ్ళు చనిపోయారని. చనిపోయిన వ్యక్తికి చనిపోయారని వాళ్ళకి తెలియదు, దే డోంట్ నో. కానీ వాళ్ళు ఇంకా సజీగా ఉన్నట్టే. నేనేం చేస్తున్నా? పిలుస్తున్నారు. నేను పిలుస్తున్నారు. కరెక్ట్గా పిలుస్తున్నాను. నేను ఇతన్ని పిలుస్తున్నాను. నేనేమనుకుంటుంటే సజీవంగా ఉన్నాడు. ఉన్నాను, కానీ పోయినాను నాకు తెలియదు. సో మెనీ పీపుల్ దే డోంట్ నో, దే కాల్, అమ్మ పద్మ నిన్నే పిలుస్తున్నా, చచ్చిపోయినా అనుకో, దా 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 అని. నువ్వు ఇట్లా నిద్రపోతే నాకంటే ముందు నువ్వే చచ్చినట్టు అయినా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చచ్చిపోయినా కూడా కొన్నిసార్లు చనిపోయిన వాళ్ళకు తెలియదు. వాళ్ళు ప్రయాసపడుతుంటారు, సహోదరి పుష్పరా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని పిలుస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు తెలియదు దే డైడ్ అని. నేను మీకు సత్యం చెప్తున్నాను, మీకు ఇప్పటి వరకు మీరు ఇలాంటి విని ఉండరు, కానీ సినిమాలో చూస్తా రావా వస్తాడులే అని చెప్తాను ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా అది మనకు తెలుసు ఆత్మ, కానీ ఆమె చనిపోయి ఉంటుంది. నేను ఎంత పిలుస్తున్నా ఆమె ఏడుస్తుంటుందంటే ఆత్మలో. నా మొగుడు నన్ను పట్టించుకోలేదు, నా కొడుకులు పట్టించుకోలేదు, ఆత్మలో ఏడుస్తుంటుంది. కానీ ఆమెకు తెలియదు ఆమె చనిపోయిందని. ఆయనకు తెలియదు, అయినా చనిపోయాడు. చాలా మందికి తెలియదండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ వాళ్ళు ఈ బాడీ నుంచి డిస్కనెక్ట్ అయ్యారని దే డోంట్ నో. ఈ బాడీ నుంచి వాళ్ళ ఆత్మ వేరైందని వాళ్ళకి తెలియదు. దే థింక్ దట్ దే ఆర్ ఇన్ ద బాడీ అండ్ దే కాల్ జెరీన్ జెరీన్ జెరీన్, వస్తావా రావా, వస్తావా రావా. యాడ జెరీన్? ప్రైజ్ ది లార్డ్. జెరీన్కి ఆత్మ పిలుపు, ఆయన శరీరంలో ఉన్నాడు, ఆయనకి ఎట్లా అనిపిస్తుంది? వినిపించదు. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ వ్యక్తి వెళ్ళి, ఇప్పుడు నేను వెళ్ళి ఆత్మలో ఇక్కడ ఎవరైనా టచ్ చేస్తే మీకు తెలుస్తుందా? తెలియదు. ఎవరికి తెలియదు. అలా వెళ్ళి ఇప్పుడు ఇలా 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 చేయి పెడితే, ఇప్పుడు మా బెంజమిన్ పెద్ద తల మీద చేయి పెడితే ఏమైతే జారిపోతుంది చెయ్యి. అట్లా ఆత్మలో పిలిస్తే కూడా అట్లనే జారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఆ రీతిగా ఎవరికి అది వర్కౌట్ కాదు, బికాస్ దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ బాడీ. సో నౌ దేర్ బాడీ ఈజ్ లేయింగ్ దేర్ లైక్ ఏ సెల్, బట్ ద బాడీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అది ఒక శవంలాగా పడిపోయి ఉంది, కానీ ఆ బాడీకి తెలియదు నేను చనిపోయాను, నా ఆత్మ నాలో లేదని. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేది చాలా జోక్గా చెప్తున్నాను, సింపుల్గా చెప్తున్నాను, దీని చివరికి మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో నౌ వెన్ ద mortician or when the ambulance come and take their body and put it in the fridge, ఇక్కడ ఎక్కడేస్తారు? చల్లటి స్థలంలో వేసి పెడతారు. దెన్ ద బాడీ కెనాట్ రిబెల్, అంటే అక్కడ ఏ ఫంక్షన్ లేకుండా అలాగా పడిపోయి ఉంటుంది. బికాస్ ద కాన్షియస్నెస్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ బాడీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి శవాన్ని ఎక్కడేసారు? ఫ్రిడ్జ్లో వేసేసారు. ఇప్పుడు ఈ బాడీకి ఎలాంటి కాన్షియస్నెస్ లేదు, ఎందుకంటే అందులో ఆ స్పిరిట్ పూర్తిగా లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా చాలా మంది క్రైస్తవులు, అర్థమైందా? పూర్తిగా అర్థమైపోయిందా? అర్థమైందా లేదా? చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు ఎక్కడున్నారంటే ఫ్రిడ్జ్లో ఉన్నారు. అర్థమైందా? సో మెనీ క్రిస్టియన్స్, మెనీ బిలీవర్స్, మెనీ స్పిరిచువల్ పీపుల్, దే థింక్ దే ఆర్ వర్షిపర్స్, ప్రేయర్ వారియర్స్, అది ఇది అని అనుకుంటారు. కానీ
వాళ్ళు స్పిరిట్ వాళ్ళ దగ్గర, వాళ్ళ ఆత్మ, దేవుని ఆత్మ వాళ్ళలో లేదు. కార్యం చేస్తలేదు. శక్తితో కాదు, బలముతో కాదు, నాలెడ్జ్తో కాదు, విజ్డమ్తో కాదు, అండర్స్టాండింగ్తో కాదు. ఇది నా ఆత్మ కార్యము. ఆత్మ లేకుండా కార్యాలు చేస్తుంటే డెడ్ బాడీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లెట్ ద డెడ్ గో అండ్ బరీ ద డెడ్. సో ఇక్కడ ఎవరు సహకరిస్తున్నారు? ఒక శవం మరొక శవాన్ని, చలో బ్రదర్ గాలేంగే గతే అది వర్షిప్ కర్లేంగే. వీళ్ళిద్దరు వచ్చి ఈడ పేరుకి వాడుకుంటున్నారు. అంటే ఒక సచ్చిన శవం మరొక శవానికి, చిన్న బాడైనా పెద్ద బాడే, శవం శవమే. దిస్ ఈస్ హౌ వితౌట్ స్లీప్ స్పిరిట్ డెడ్ బాడీస్ ఆర్ లివింగ్ అండ్ దే ఆర్ బరింగ్ ఈచ్ అదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. But they are not conscious of their own spirit stage. They are Christians who are spiritual, but they are not conscious their own spiritual stage and spirit stage. వాళ్ళ యొక్క ఆత్మ ఎక్కడ స్థిరపడి ఉన్నది, ఎంతవరకు స్థిరపడి ఉన్నది, ఏ లెవెల్లో స్థిరపడి ఉన్నది వారికి తెలియదు. దే ఫీల్ దే ఆర్ అలైవ్ ఇన్ ద స్పిరిట్, బట్ దే డోంట్ నో వెదర్ ద స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఇన్ దెమ్ ఆర్ నాట్. ఎలాగా ఒక శవం పడిపోయిన తర్వాత, ఇందాక చూపెట్టినా కదా, వెన్ ఐఎమ్ కాలింగ్ జరీన్ జరీన్, హీ కెనాట్ హియర్ మీ. సో లైక్ దట్ దే థింక్ దట్ దే ఆర్ అలైవ్ ఇన్ ద స్పిరిట్, బట్ స్పిరిట్ హస్ ఆల్రెడీ లెఫ్ట్ దెమ్. ఇట్ ఈస్ వెరీ ఫార్. అర్థమవుతుందా? బాగా బాగా గట్టిగా గట్టిగా చెప్పండి. గట్టిగా ఒకసారి గట్టిగా చెప్పండి కూడా దేని పడతాం. సో ఈ స్పిరిట్ వీళ్ళని వదిలేసింది కాబట్టి, దేవుని ఆత్మ వీళ్ళని వదిలేసింది కాబట్టి, దేవుని ఆత్మలో వీరు సజీవంగా లేరు కాబట్టి, ఫిజికల్గా పుష్పమ్మ ఇటు విన్ను, ఫిజికల్గా ఆయన ఎట్లా పోతే నీకేమి, నీ మనమడాని కొడుక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఫిజికల్గా, బికాస్ యువర్ స్పిరిట్ ఈస్ నాట్ ఇన్ కాన్షియస్, యు ఆర్ సఫరింగ్ ఫిజికల్లీ. శారీరకంగా, కుటుంబంగా ప్రతి ఒక్కరూ మనం బాధపడుతున్నామంటే మన ఆత్మ మన నుంచి వదిలి మనని వెళ్ళిపోయింది కాబట్టి. ఇప్పుడు అంబులెన్స్ వచ్చింది, లేకపోతే ఒక వ్యక్తి వచ్చాడు, నలుగురు వచ్చారు, తీసుకెళ్ళి సాయం చేశారు, శవాన్ని తీసుకుపోయే అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టారు. అలా ఒక వ్యక్తి నీకు సాయం చేయడానికి రావాలంటే నీ ఆత్మ నీలో ఉంటే ఇంకొక వ్యక్తి నీకు అవసరం ఉండదు. ఇఫ్ యువర్ స్పిరిట్ ఈస్ దేర్, నోబడీ ఈస్ రిక్వైర్డ్ టు ప్రే ఫర్ యూ, నాట్ టు టచ్ యూ, నాట్ టు డూ ఎనీథింగ్ ఫర్ యూ, బికాస్ యువర్ స్పిరిట్ ఈస్ లెఫ్ట్, సంబడీ ఈస్ క్యారింగ్ యూ. యు ఆర్ డిపెండెంట్ అపాన్ సంబడీ. నీ ఆత్మ, యు ఫీల్ దట్ యు ఆర్ డెడ్, యు అలైవ్. నేను అనుకుంటాను, నేను ప్రార్థన చేస్తున్నాను, స్తుతి ఆరాధన చేస్తున్నాను, నేను వాక్యం బోధిస్తున్నాను, డైలీ నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. జస్ట్ చెక్ యువర్ స్పిరిట్ వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. నీ ఆత్మ నీ దగ్గర ఉందా లేదా? నువ్వు ఆత్మలో నివాసం చేస్తున్నావా లేదా? నువ్వు ఆత్మ ప్రకారంగా జీవిస్తున్నావా లేదా? ఒకసారి చెక్ చేయి. నో మ్యాటర్ వాట్ దే ట్రై టు డూ, ఇట్ డజంట్ వర్క్. ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని విధాలమైన ప్రార్థనలు చేసినా, ఉపవాసం చేసినా, ఎన్ని సాంఖ్యాలు వాళ్ళు చేయాలని ప్రయాసపడినా ఏది పనికొస్తలేదు. ఒకసారి లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరం లేస్తాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని సన్నిధిలో కూర్చుందాం. Because they are not aware of the spirit, spiritual implication of the things that are happening. దయచేసి కూర్చుందాం. చాలా మందికి తెలియదు, పరిశుద్ధాత్మ అభిషేకంలో, పరిశుద్ధాత్మ శక్తిలో ఎన్ని కార్యాలు, ఎన్ని విధమైన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగుతుందో వాళ్ళకు తెలియదు కాబట్టి దే ఆర్ నాట్ అవేర్. దే వాంట్ టు బీ ఇన్ ద స్పిరిట్, బట్ దే ఆర్ నాట్. దే ఆర్ లివింగ్ వితౌట్ స్పిరిట్. సో ఆత్మ లేని జీవితం జీవిస్తున్నారు. ఆత్మ ఎక్కడో ఉంది, డెడ్ బాడీ ఉంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ఇప్పుడు చాలా మందికి నేను దేవుడి వచనం చెలవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీవు కింద ఉండవు, నువ్వు మీద ఉంటావు. ఎక్కడ ఉంటావు? మీద. నువ్వు కింద ఉండవు. యు విల్ నాట్ బి ఇన్ ఎ లోవర్ పొజిషన్, యు విల్ బి ఇన్ ఎ హయ్యర్ పొజిషన్. అన్నానా? అన్నారు. చాలా మంది ఎట్లా అన్నాను కదా, అన్నారు బ్రదర్. నేను చూస్తే అసలు అవుతుందా ఇది? అవునా కాదా? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటానంటే అవుతుందా? డౌట్ వస్తుందా రాదా? ఎంతమందికి వచ్చింది?
అది మా యాదగిరి బ్రదర్ ముందు లేపిండు, ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? అందరికి వస్తే డౌట్ సాధారణంగా అంత తొందరగా. అవును బ్రదర్, ఆమెన్ ఆమెన్ మనం అంటాం, మనకు అలవాటు అయిపోయింది. ఏ ఆమెన్ జరిగింది కాబట్టి మనకి. ఏ ఆమెన్ జరిగింది చెప్పండి నాకు. ఎన్నో ప్రవచనలు ఇచ్చాను, ఏది జరిగింది? అందరూ ఆమెన్ అని అరిచాం, పొద్దు నుంచి కూడా అరుస్తున్నాం. జరిగిందా? జరగలే. అమ్మ నువ్వు గట్టిగా అంటావు కదా, అప్పులు తీరిపోను కాక ఆమెన్. అరే ఇంతలా ఉన్నా అంటే అది గట్టిగా అరవాల్సిన అవసరం మైక్ అది. దేవుడు ముందన్నాడు కదా ఆత్మకార్యం, అట్లా కాదు. బాగా పొద్దున్న మెక్కేసి వస్తే 4 రొట్టెలు 5 రొట్టెలు. ప్రైజ్ ది లార్డ్. లే వాళ్ళు చెప్తే నాకు 2 గుడ్లు 4 రొట్టెలు తిన్నా బ్రదర్ అని ఇమ్యూనిటీ పెరుగుతుందమ్మా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సి వి సే ఆమెన్, బట్ ఇఫ్ యు సీ ఇన్ రియాలిటీ ఎన్నిసార్లు ఆమెన్ అన్నా ఒకసారి కూడా కార్యం కాదు. ఒకసారన్నా కాలే. సో అలాగే ఇప్పుడు నేనన్నా మీరు కింద ఉంటారు పైన ఉంటారంటే మనకు కొద్దిగా డౌట్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యూ విల్ ఫైండ్ పీపుల్ థింకింగ్ అబౌట్ ద కాన్షియస్నెస్ ఆఫ్ దర్ ఫిజికల్ స్టేట్. అంటే వాళ్ళ పరిస్థితిని వాళ్ళు పరిశీలిస్తారు. నేను ఉన్న లేబర్గా నేను మేనేజర్ ఎట్లా అవుతా అమ్మా, ఆలోచిస్తారా లేదా? ఇప్పుడు సహోదరి పుష్ప లేచి నిలబడమ్మా, ఈ ముఖానికి మేనేజర్ అవుతావా నువ్వు? లే అన్నా అనుకో, ఇప్పుడు నువ్వు కంపెనీకి CEO అనుకో. ఆమేన్. అరే నవ్వకు పోయి, ఆమె కోపం వస్తుంది. ఆమె బషీర్బాగ్లో ఉంటుంది మీ ఇంటి పక్కన. ప్రైజ్ ది లార్డ్. మా ప్యారిష్ అంటుంది సెంట్ మేరీస్. వీళ్ళు అయ్య కొని పెట్టినట్టు. అదే క్యాథడ్రల్ సెంట్స్ కదా, సెంట్ జోసెఫ్. నాది అంటే ఆ పిల్ల వచ్చి నన్ను అడుగుతుంది, సిస్టర్ పుష్ప ఆ చర్చ్ అని. అబ్బో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే నువ్వు CEO అనుకో అమ్మా, అవుతావా? నీ ముఖానికి నీకు ఇంగ్లీషే రాదాయ్, యాడా తుట్టపుట్ట ఇంగ్లీషా, బుట్టర్ ఇంగ్లీషా? లే ఇప్పుడు నేను అన్నా అనుకో, ఒక పెద్ద IIT కంపెనీకి నువ్వు CEOగా మారుతావు సహోదరి పుష్ప అంటే ఆమెను అంటావా? అంట. లే నిజంగా చెప్పు. అట్లా కాదు, ఏదో పేరు కనొద్దు, నీ అర్హతను ఆలోచించుకొని చెప్పు నాకు. కాదు, రైట్ ఆర్ రాంగ్? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగానండి. కాదు కదా, నాకు వినిపిస్తలేదు. కాలే మీరెందుకు అంటున్నారండి ఆమె అనాలి. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ఇప్పుడు అన్నాను లేచినప్పుడు నువ్వు అమెరికా కంపెనీకి ప్రెసిడెంట్ అవుతావు చెప్పన్నా? లే అవుతావా నేను అంటున్నా, అవుతావా? ఎందుకు కాలేవు చెప్పండి, మైక్లో చెప్పండి. అలా మైక్ ఇలా పట్టుకునే ఉండండి, మీరు ఇక టాక్ ఇవ్వడానికి రాలేవు. ఎందుకు కాలేవు? ఏం అర్హత లేదు నీకు, ఏం అర్హత లేదు అంటే నువ్వు కాలేవు. ఏ అర్హత? ఎలా ఆలోచించి చెప్తున్నారు మీరిద్దరు నాకు చెప్పండి. బావ మరదలు లోకరీతిగా ఆలోచిస్తున్నావు, నా వల్ల కాదు, సత్య దినాలు దగ్గర పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడి సన్నిధిలో అసాధ్యమా? సాధ్యం. చెప్పు సహోదరి. అన్ని సాధ్యం. అన్నీ సాధ్యం. అవునా కాదా? అవును. గట్టిగా చప్పట్లు కొట్టు. అయితే నువ్వు CEO, నువ్వు అమెరికా కంపెనీకి ప్రెసిడెంట్. ఆమెన్. గట్టిగా కొడదాం. కూర్చోండి. ఇద్దరిని ఎందుకంటే వాళ్ళిద్దరు ఈరోజు వాళ్ళ సిస్టర్ బ్రదర్ బెంజమిన్ వాళ్ళ భార్య, నాకు తెలియదా? ఆయన ఏదో దుఃఖంలో ఉన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నాడు మనోడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు నన్ను తీసుకుపోయి కంట్రోల్ రూమ్ దగ్గర కూర్చోబెట్టి ఛాయ్ తాక్కుంటా ఈయన పోయి బొందలగడ్డ దగ్గర ఏడుస్తున్నాడు. ఇగో వస్తాడు, ఛాయ్ 2 అయినాయి, బిస్కెట్లు అయినాయి. గంటన్నర యాడికి పోయినా ఉంటే మా మిస్సెస్ బొందలుగా ఇంతసేపు మాట్లాడతావా అని అడిగినాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, see I proved here by their own self and capacity they said we cannot become CEO nor I can become a president. ఇంత పెద్ద పోస్ట్ ఎందుకు ఇచ్చారంటే సాధారణమైన మనల్ని ఎవరైనా నువ్వు అక్కడికి వెళ్తామంటే మనం నమ్మం.
దేవుని యొక్క వచనాన్ని నమ్మం. వై? బికాస్ ఫిజికలీ వి థింక్. అంటే మీలో స్పిరిట్ ఉందా? నేను ముందు అడిగినప్పుడు లేదు. సో వీఆర్ డెడ్. వీఆర్. సో ఆత్మ కార్యంలో ఆత్మనే నమ్ముతుంది. సో సింప్లీ వీ కెన్ సే బాడీ ఈజ్ ప్రెసెంట్, స్పిరిట్ ఈజ్ అబ్సెంట్. అది చెప్పడానికే మిమ్మల్ని లేపాను, అంతేగాని దేవుళ్ళో అంటే మీరెంత విశ్వాసులు, మీ ఇంత విశ్వాసం నాకు బాగా తెలుసు. కానీ కొన్ని సమయాల్లో ఇంత విశ్వాసం ఉన్నా అవుతుందంటవా? ఇప్పుడు సహోదరి వెరోనికకి రేపు నీకు అమెరికా వీసా ఇస్తున్నాడు అని ఒకటి చెప్పిన బ్రదర్స్ పూస్తే సచ్చాయిక జూటాయిక అంటది. నిజంగా అతను తీసుకోపోతాడు ఏమో, ఒకసారి బ్రదర్ని అడిగిపోతే మనకు అన్ని కరెక్ట్. బ్రదర్ ఆ అంటే ఆ, ఆ అంటే ఆ అన్నట్టు ఆమెకు లెక్క అనమాట. ఈ మాటకి ఎంత పవర్ ఉంటుందో మీకు తెలియదు. నేను వచ్చే రోజుల్లో ఒక వాక్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ప్రవచనకు అంత పవర్ ఉండదు. నువ్వు పలికితే చాలా మంది నన్ను అడుగుతారు, బ్రదర్ మీరు ఆ బ్రదర్ ఆ బోల్ దియేనా హోగే అంట, నువ్వు చెప్పినావు కదా అయిపోయిందంట. ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తారు. చెయ్యి లేపడం తర్వాత అంతవరకు బాగా మాట్లాడుతుంటారు నాతో కూర్చొని. నేను ఎప్పుడైతే సరే అన్నానో, అవుతుంది అన్నానో, ఓకే బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, కానుక కూడా ఇయ్యారు, వెళ్ళిపోతారు. అంత దొంగ మొక్కలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాళ్ళ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఫిజికల్గా వాళ్ళు ఆలోచిస్తారు, ఇది కానే కాదు. సగైరాని అడుగు నా గురించి చెప్తుంది. అమెరికాలో బీమారుండే వచ్చేస్తావు నువ్వు, బ్రదర్ ప్లీజ్ బ్రదర్ నీ కాలు మొక్తా, అది చేస్తా ఇది చేస్తా. ఇక్కడికి వచ్చి 15 రోజులు అయింది, వస్తూనే లేదు నన్ను చూడడానికి. ఆడ చచ్చిపోతుండే, ఈడ బతికింది, రాగానే రాలే. నెల తర్వాత వచ్చింది, అది ఏదో మళ్ళీ గాచారము తీసుకొచ్చింది, ఆమె రాలే. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దే విల్ ట్రై టు యాక్సెప్ట్ బీయింగ్ బిలో. ఇప్పుడు నేను అదే అనుకున్నాను. ఇప్పుడు ఏముంది బ్రదర్, నీ ఆల్రెడీ వయసు అయిపోయింది, అమ్మ నీకు కూడా పిల్లలు అయిపోయింది, ఇక వాళ్ళు పిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? అమ్మమ్మలాగా పిల్లల్ని చూసుకొని కూర్చోవడమే నీ పని అంటే, అవును బ్రదర్ ఇంకా ఏం చేస్తాను నేను అంటది. అదైతే ఫిక్స్ అయిపోయినావు కదా, పిల్లలు ఎత్తుకొని ఆయా పని చేయడం, డైపర్లు చేంజ్ చేసి వచ్చారా అది వచ్చు బ్రదర్. రైట్, అందులో అయితే ఫిక్స్ కదా. ఏదో 4-5 రోజులు పురుడికి హాస్పిటల్ ఉంటావు, ఆడ కూడా ముసలోడు ఏమైనా తెస్తాడు, బాగా తింటావు, ఇవన్నీ ఫిక్స్ నువ్వు. కానీ ఒక కంపెనీకి CEO అవుతా అంటే అవి చాలా డౌట్ పడ్డది. నిజంగా ఇప్పుడు ఆఫర్ లెటర్ మా రాబిన్ బ్రదర్ తెచ్చి ఇచ్చినా నమ్మదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది డౌట్ లార్డ్. డౌట్ ఉంటుందండి, డౌట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసు వందనం. యేసు వందనం. సో దే విల్ ట్రై టు యాక్సెప్ట్ బిలో, ఎట్ దేర్ స్పిరిచువల్ స్టేట్ ఈస్ అబోవ్. ఆధ్యాత్మికంగా మన స్థలము చాలా మీద ఉంది, కానీ అది మనం ఒప్పుకోవడానికి కష్టమవుతుంది, కానీ దీన్ని ఒప్పుకోవడానికి చాలా సులువు అయిపోతుంది. యూ విల్ బిలీవ్ దిస్ థింగ్స్. ఇప్పుడు సిస్టర్ వెరోనికా అంటాను, సిస్టర్ ఇప్పుడు అప్పులు ఉన్నాయా? అప్పులు ఖర్చా है, माइक पे बोलो ना, कहीं है। झूठ बात बोलो, है ब्रदर. है ना? है. अब जिंदगी में आप खर्चा ही नहीं होता आपको, आमेन. आमेन. ఇంకా అప్పే చేయవు, నువ్వు చేయవా? చెయ్యం. ఇంకా అప్పు ఉండే అవసరమే రాదా నీకు? చెప్పలేము. ఆగు. నేను ఫస్ట్ ఏమన్నా, నువ్వు అప్పే చెయ్య, ఇంకా జీవితంలో నీకు అప్పు ఉండదు. నీ అప్పులు లేకుండా దేవుడు దీవిస్తాడంటే అది మళ్ళీ అవసరం ఉంటుందా అంటే చెప్పలేమంటుంది. ఈమె ఒక ప్రవక్త, ఎగిరి చెప్తుంది, ఇడ పుట్టింది కదా. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా డౌట్ ఉంది కదా, ఏదో అవసరము. చెప్పు ఏదో ఒక అవసరం పడుతుంది. అప్పుడు దేవుని ఐశ్వర్యం చిన్నదా? కాదు. దేవుని తన ఐశ్వర్యం చొప్పున మన అన్ని విధాలుగా మనం దీవిస్తాడా లేదా? దీవిస్తాడు. ఎస్ ఆర్ నో? మరి అవసరం పడితే దేవుడు దీవిస్తాడు. అవునా కాదా? అవును. మరి నువ్వు నమ్మలేకపోతున్నావు చూడు. ఆత్మలో మనము నమ్మలేము, కానీ శరీరకంగా మనకు నమ్మకం ఉంది. ఇది కాకపోతే మీరు ఏదో ఒక రోజు, ఇప్పుడు అలాగే నేను చెప్తే రేపు ప్రేయర్కి రాకపోతే ఇంకొకసారి ప్రేయర్ చేయను అన్నాను అనుకో, అందరు రేపు వస్తారు. ఎందుకు అడుగు? మళ్ళీ ఏమవుతుందో ఏమో, ఎట్లా అవసరం పడుతుందేమో, పోకపోతే బాగోదు, మళ్ళీ ప్రార్థన చేయడం ఉండడు. మనకు తెలుసు
ముందే అయినా కోపం ఎక్కువ, ఇవన్నీ ఆలోచించుకొని సచ్చినట్టు వస్తుంది. మళ్ళీ రాదు, నేను రానని వాళ్ళు ఉండలేరు. ఆ కాన్షియస్నెస్ ఉండనియదు. అంటే ఆత్మ ఉంటే కదా ఉండొచ్చు. బ్రదర్ నన్ను ఇంకొకసారి నిన్ను పిలువని బ్రదర్, థ్యాంక్ యూ అంట నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను వేరే స్థలానికి పోతున్నాను అన్నమాట. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. So at their spiritual state is above. So whichever place you lean, your conscience will be the outcome of what you receive. సో ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారో, ఎటు వాళ్తామో అటే మనం ఉంటాం. ఇటు వాళ్తే కొండ మీద చొమ్ము పెట్టినా అనుకో, ఇది కొండ, దీని మీద చొమ్ము పెట్టినా అనుకో, ఇక్కడ చొమ్ము పెడితే ఎటు పోతుంది? ఇప్పుడు ఎటు గాలి వస్తే అట్టుపోతుంది, ఎటు గాలి వస్తే అట్టుపోతుంది. మనం అదే అవుతున్నాం. ఇటు అంటే ఇటు, అటు అంటే అటు, ఎటు పడితే అటు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంత బాగా మనం దేవుని సందేశం వింటున్నాం కదా. సాయంత్రం ఒకవేళ ఒక మంచి డిన్నర్ ఉందనుకోండి, పార్టీ, పెళ్లి పార్టీ, ఎటు వాళ్తామో మనకే తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దట్ ఈస్ హౌ ఫెయిత్ వర్క్స్. ఫెయిత్ ఈస్ బిలీవింగ్ ద రిపోర్ట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రిపోర్ట్లను నమ్మాలి. లోకరీతి రిపోర్ట్లను కాదు మనం నమ్మేది, ఆత్మ కార్యాలను నమ్మాలంట. రిపోర్ట్ అంటే దేవుడు చేసిన ఆత్మకార్యాలు. అపోస్తులు ఏం చూశారు? దేవుడి యొక్క రిపోర్ట్లు చూశారు. యేసయ్య చేసిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చూసింది, విన్నది అదే వాళ్ళు చేశారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది తండ్రి లార్డ్. వందనం. తండ్రి వందనం. మీనింగ్ ఫెయిత్ ఈస్ బిలీవింగ్ వాట్ గాడ్ ఈజ్. దేవుడు అంటే నమ్మాలి, దేవుని యొక్క రిపోర్ట్లు నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆర్ వాట్ గాడ్ సీస్ టు బి రియల్ ఫర్ యువర్ లైఫ్. మీ జీవితానికి ఏది సత్యమో, ఇది దేవుని నిర్ణయం, నా జీవితానికి ఇది సత్యం అని మనం నమ్మాలి. అది ఎలా తెలుసు? నువ్వు ఆత్మలో ఉంటే ఆత్మ నిన్ను నడిపిస్తుంది కాబట్టి. ఇర్మియా 29:11 దేవుడు అన్నాడు, ఐ హ్యావ్ ఏ గోల్డెన్ ఫ్యూచర్ ఫర్ యూ. నీ పక్క ఆమెకు షేక్ అండి అమ్మ, మేల్కుందిలే, జీవం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు అన్నాడు, ఐ హావ్ ఎ గోల్డెన్ ఫ్యూచర్, బంగారు భవిష్యత్తు. నీ ప్రణాళిక నాకు తెలుసు, నీకోసం ఎలా ఆలోచన కలిగి ఉన్నానో అది నాకు తెలుసు. దీస్ ఆర్ ద సుపీరియర్ థాట్స్ ఐ హ్యావ్ ఫర్ యూ అంటాడు. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే, కోరింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పాడు? వాట్ గాడ్ సేస్, ఐ హ్యావ్ టు డిపెండ్ అపాన్ దట్. ఆ మార్గం, ఆ సత్యం, ఆ జీవంని అనుసరించాలి. ఎస్, యూ కెన్ రీడ్, యూ కెన్ బీ ఇన్ ద కాలేజ్, నువ్వు పీజీ చేయి, ఎంపీ చేయి, ఏదైనా చేయి, బట్ డిపెండ్ అపాన్ హిమ్. ఆయనే నా భవిష్యత్తు. ప్రభా నువ్వు తీసుకోమంటే ఈ సబ్జెక్ట్ తీసుకుంటా, ఉద్యోగం నీ ఇష్టం, ఏది చేయమంటే అది చేస్తా, పెన్లా నీ ఇష్టం, ఏదైనా. ఓ మా డాడీ చెప్పిండు, డోంట్ ఫర్గెట్ యూ హ్యావ్ వన్ మోర్ డాడీ దేర్. ఇంకొక తండ్రి నీకున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? ఈ డాడీ కాదు, ఆ డాడీ ముఖ్యం. ఆమేన్. ఎందుకంటే ఈ డాడీ కూడా జన్మనిచ్చింది ఆ డాడీ. ఫస్ట్ లిసన్ టు దట్ డాడీ, దెన్ దిస్ డాడీ. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు చేసుకోను అంటే ఎవరేం చేస్తారు? దేవుని అడగడం తప్ప. తల్లిదండ్రులు గౌరవించాలి, ఆజ్ఞను మర్చిపోదని చెప్పలే. తండ్రిని మర్చిపోకు, ఆయన బంగారు. ఈ తండ్రి ఇవాళ ఉంటాడు, రేపు ఉంటాడు, ఆ తండ్రి నిత్యం ఉంటాడు. ఆయన దగ్గరికే నువ్వు వెళ్ళాలి. ఆమేన్. రెబెకాకు 2 బిడ్డలుండే, ఈసాబు, యాకోబు. ఈసాకు, యాబు 2 ఉండే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ యోసెఫ్, ప్రైజ్ ది లార్డ్, కానీ ఐజాక్ దగ్గరికి వెళ్ళలే. నా 2 బిడ్డలు లోపల కొట్లాడుతున్నారని తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళింది. నీ వల్ల బిడ్డలు వచ్చారు, నా గర్భంలో నా బిడ్డలు ఈ విధంగా నన్ను తంతున్నారు, నాకు బాధేస్తుంది. నేను నాకు భర్తకు చెప్తే నా భర్త ఈ ప్రాబ్లం తీయలేడు, నువ్వు నా గర్భం లేసా కాబట్టి నువ్వే నాకు సమాధానమి. అప్పుడు యావే దేవుడు అంటాడు, ఇతనిలో 2 ఉన్నారు, 2 దేశాలున్నాయి. 2 దేశాలుంటే పోరాటం జరుగుతూనే ఉంటుంది, జీవితాంతం ఇది జరుగుతూనే ఉంటుంది. నువ్వు భరించాలి. ద ప్రాఫిట్ సేస్ యూ హ్యావ్ టు బేర్, దే ఆర్ 2 నేషన్స్. సో భర్త దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం సొల్యూషన్ చేయొచ్చు కదా, వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. నో, గాడ్. మనం ప్రతిదానికి, దో వి ఆర్ ఇన్ ద స్పిరిట్, వి రన్ ఇన్ ద ఫ్లెష్. సో సమ్ టైమ్ వి లివ్, సమ్ టైమ్ వి డై. అందుకే అంటాడు,
సచ్చిన వాడు వెళ్ళి శవాలను పాతి పెట్టుకుంటాడు, నువ్వు నా రాజ్యాన్ని కట్టుమంటాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. సో ఇఫ్ యు డిసైడ్ టు మూవ్ ఫ్రమ్ యువర్ ప్రెసెంట్ కాన్షియస్నెస్ ఆఫ్ సఫరింగ్ ఇంటూ వాట్ గాడ్ హ్యాస్ డన్, ఇమ్మీడియట్లీ యూ విల్ గెట్ హీల్డ్. ఎప్పుడైతే నిర్ణయం, నేను ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి, అంటే నా యొక్క బాధ నుంచి, నా వేదన నుంచి, నా బలం నుంచి నేను బయటికి రావాలి, నేను ఇప్పుడు వరకు నేను సృహలో లేను, అన్కాన్షియస్లో ఉన్నాను, కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విని నేను సృహలోకి వచ్చాను, నేను మేలుకయ్యాను, నేను నిద్రలో ఉన్నాను అని ఎప్పుడైతే నేను అనుకున్నాను, ప్రాడిగల్స్ అని ఎలా తిరిగి వచ్చాడు, తప్పిపోయిన కుమారుడు, అయ్యో నా తండ్రికి తప్పు చేశాను, దేవునికి తప్పు చేశాను, ఈ కేమ్ ఇన్ టు హిస్ కాన్షియస్నెస్. ఇఫ్ యు కమ్ లైక్ దట్, ఎవ్రీ హీలింగ్ విల్ కమ్ రైట్ నౌ. ప్రతి ఒక్క విడుదల ఇప్పుడు వస్తుంది, ప్రతి ఒక్క స్వస్థత ఇప్పుడు వస్తుంది, ప్రతి ఒక్క జీవితంలో, మీ జీవితంలో ఏమేం కావాలో, ఏదైతే కొరత ఉన్నదో అవన్నీ ఇప్పుడు, ఏ తలుపులైతే మీ ముందు ముయ్యబడి ఉన్నాయో అవన్నీ దేవుడు తెరుస్తాడు. కొట్టు సగైరాన్ని గట్టిగా కొట్టు. ఇంకా ఉబ్బుతున్నావు కానీ ఏం చేస్తలేవు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. See, for everything you need God's consciousness. దేవుని యొక్క స్పర్శ మనలో కావాలి. డోంట్ థింక్ ఐఎమ్ లైక్ దిస్, ఐఎమ్ టూ ఇంటెలెక్ట్, ఐ హావ్ క్వాలిఫికేషన్, నేను పెద్ద సిఇఓని అనుకోకు. ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ గాడ్. వితౌట్ హిస్ కాన్షియస్నెస్ యూ కెన్ డూ నథింగ్. జెరికో పట్టణంలో లూక్ చాప్టర్ 19లో యేసయ్య ప్రవేశించాడు. అక్కడికి వెళ్తే పుట్టుక నుంచి గుడ్డివాడు ఒకడు కూర్చొని ఉన్నాడు. యేసయ్య ఎంటర్డ్ దేర్. యేసయ్య ఆ ఊర్లో ప్రవేశించిన వెంటనే, దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా అని అడిగాడు. దావీదు కుమారా యేసయ్య అనగానే యేసయ్య ఇలా తిరిగి చూశాడు. జీసస్ సెడ్, వాట్ డు యు వాంట్ మీ టు డూ? హి సెడ్, జస్ట్ ఓపెన్ మై ఐస్. Until then, see, until the consciousness of Jesus came into his consciousness, till then he was blind. Though you have everything, you will live a blind life. In the first point itself I said, this is a profound message. Your eyes will be open. ఇది చాలా ముఖ్యమైన సందేశం. మీ కళ్ళు తెరబడతాయి. సో దేవుని యొక్క స్పర్శ మీ జీవితంలో రాకపోతే, ఇఫ్ యూ డోంట్ రియలైజ్ దట్ స్పిరిట్ ఇస్ దేర్ ఇన్ యూ, యు ఆర్ డెడ్. అంటిల్ ఈ స్పిరిట్ కమ్స్ ఇన్ యూ, యు వోంట్ బికమ్ లైవ్. అంబులెన్స్ నడిపించినట్టే, ఒకరు వచ్చి స్ట్రక్చర్లో తీసుకెళ్ళినట్లే, ఒకరు నేను ట్రైలో పట్టుకొని ఎత్తుకొని పోయినట్టే మన జీవితం అలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీకు తెలుసా, ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో కూడా అయోమయంగా జీవిస్తున్నారు. ఎందుకు తెలుసా? ఏఐ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చింది. మనుషులు 10 మంది 100 మంది చేసే ప్రతి ఒక్క పని ఒక్క ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఒక్క బొమ్మ చేస్తుంది. ఒక బొమ్మ. పుష్ప జీవితం ఏంటిది? ఫలానా తారీఖు పుట్టింది, 2061లో పుట్టింది, 1961లో పుట్టింది, 28 ఫిబ్రవరి ఆమె జీవితం. ఈ సమయం పుట్టిందంటే ఆమె చరిత్ర మొత్తం రాసేస్తుంది. చరిత్ర ఇలా మొత్తం కంపెనీస్ అంతా ఆడుతున్నాయి ఇలా. రేపు ఎవరికి ఈరోజు 50, 60, 70, 80 వేలు ఉన్న వాళ్ళు రేపు 10,000 కూడా పనిచేస్తారా లేదా అన్నది వాళ్ళ జీవితంలో గ్యారంటీ లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్, గ్యారంటీ ఇస్ దేర్. ఇటర్నల్ లైఫ్ ఇస్ దేర్. ఫర్ ఎవర్ యు విల్ బి దేర్. ఫర్ ఎవర్ యు విల్ బి గ్రీన్. ఈరోజు చదువుకొని కూడా రేపు ఉద్యోగం దొరుకుతుందని నమ్మకం లేదు. కానీ దేవుళ్ళలో ఉంటే ఏది లేకపోయినా, డిడ్ యు లిసన్ ద గాస్పెల్ టుడే వెన్ ఫాదర్ సుధాకర్ వాస్ రీడింగ్? హి సెడ్ టు పీటర్ ఇన్ దిస్ వరల్డ్ you will see 100-fold blessing. నువ్వు నన్ను సర్వ్ చేస్తున్నా కాబట్టి, బికాస్ యు ఆర్ సర్వింగ్ మీ, యు లెఫ్ట్ ఎవ్రీథింగ్, యు లెఫ్ట్ యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యువర్ మదర్, సిస్టర్, ఎవ్రీబడి. సో యు ఆర్ సర్వింగ్ మీ, యు విల్ సీ 100-fold. 100% నువ్వు నా యొక్క దీవెనలు చూస్తావు, బతికి ఉండగా చూస్తావు, నువ్వు జీవిస్తూనే చూస్తావు. సో డోంట్ ఫర్గెట్ టు సర్వ్ గాడ్. It is not that you come into the ministry and hold the Bible and sit in the presence of the Lord. Wherever you are, ఎక్కడున్నా అక్కడ దేవుడిని నువ్వు సర్వ్ చేయగలుగుతావు. wherever you are. కేవలం దేవుడి సన్నిధిలో ఉండి పాటలు పాడటమే కాదు, బట్ సీ దట్ యు ఆర్ అలైవ్. పాటలు పాడుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా? మనమందరం భ్రమలో ఉన్నాం. సాతాను భ్రమలో పెడుతుంది. ఇట్ విల్ మేక్ యూ టు ఫీల్ దట్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్, బట్ డమ్మీ యు ఆర్. డమ్మీ వెసల్స్ వి ఆర్ సమ్టైమ్స్. Fool, you don't understand. For that only every evening, ప్రతిరోజు సాయంత్రం వస్తే నేను ప్రత్యేకంగా డీమనిక్ స్పిరిట్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఆఫ్టర్ దిస్ టాపిక్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ డిలే. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎలాంటి దుష్ట దురాత్మ శక్తులు మన జీవితంలో ఆలస్యం చేస్తాయి? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరూ చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ దట్ బ్లైండ్ మ్యాన్ టు ఓపెన్ హిస్ ఓన్ ఐస్.
ఆయన సొంత కళ్ళను ఆయన తెరుచుకోలేకపోయాడు. పుట్టినప్పటి నుంచి మనం కూడా అదే బాధపడుతున్నాం. పుట్టినప్పటి నుంచి ఇదే బతుకు మాకు. దిస్ కైండ్ ఆఫ్ లవ్ ఓన్లీ. మీ జీవితమే మేము జీవిస్తున్నాం. మా డాడీ అట్లనే ఉండే, మా తాత అట్లనే ఉండే. నా జీవితంలో ఏం సుఖం ఉంది? ఇగో ఈయనను కట్టుకున్నా, ఈయన కూడా అట్లనే ఉన్నాడంట. నిన్ను కట్టుకొని ఏం సుఖం పొందింది ఆమె? నువ్వే చెప్పురాదు, మైకులు చెప్పురాదు గట్టిగా. పోనీ సిస్టర్ వెరణిక, నిన్ను కట్టుకొని మీ ఆయన ఏమైనా సుఖపడ్డా? పడలే. ఆయన అన్సాటిస్ఫైడే. దో దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్, బట్ స్టిల్ దేసే నిన్ను చేసుకున్నప్పుడు నా జిందగీ బర్బాద్ అయిపోయింది అంటాడు. ఎందుకు వచ్చినావు నా జీవితంలో జిషా? నా జీవితమే పాడైపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఎంబడే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అబ్బా నువ్వు లేకపోతే బతకలేదు, నా ఫ్యాక్టరీ నడవదంట. నువ్వు వచ్చినప్పుడు నా ఫ్యాక్టరీకి స్పిరిట్ వచ్చి, హోలీ స్పిరిట్ వచ్చేసింది. ఆ కొన్ని రోజులు పోతే దయ్యం వచ్చేసింది అంటాడు. జరిగినా నువ్వు అటు చూడకు, వద్దు, వాళ్ళు నీ మీద వేస్తారు రేపు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వచ్చినప్పటి నుంచి మంచి కాల్స్ వస్తున్నాయంట నాకు. అలాగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే ఆత్మలో నువ్వు ఏ రోజన్నా ఉండు. ఇఫ్ యు ఆర్ ఇన్ స్పిరిట్, ఎవ్రీ డే ప్రాస్పరిటీ విల్ కమ్. ఆమేన్. ఎవ్రీ డే, ఆమేన్. ఎవ్రీ సెకండ్. Amen. I told you, even if you are sleeping, hundreds, thousands, millions will fall in your phone, in your account. Amen. పండుకొని ఉంటే వస్తుంది. పండుకొని ఉంటే అమ్మ పుష్ప వస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా దేని వైపు. ఇట్ విల్ కమ్. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద కాదు. దేవుడు. ఇఫ్ యు ఆర్ అలైవ్. అరే పోయి వల ఏమన్నాడు? చేపల గోల్డ్ ఉందన్నది ఎవరికి తెలుసండి? అట్లా గోల్డ్ చేప తెచ్చిస్తుంది నీకు. ఆమేన్. చేప తెచ్చిస్తుంది. ఆమేన్. మనుషులు మాట్లాడి సందేశం, ప్రవక్తలు నీకు ప్రవచనం ఇవ్వకపోతే గాడిది ఇస్తుంది. ఆమేన్. బాలం ప్రవక్తకు గాడిది ప్రవచన ఇస్తుంది. ఆమేన్. 5 ప్రవచనల దగ్గరికి వెళ్ళింది. ఈశ్వరప సిస్టర్ నన్ను ఈడ పెట్టుకొని ఏమైంది అడగండి తర్వాత. నా ముద్దు టైం వేస్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. Now the Lord is saying to me, those who are sitting here, the mind of God and the desire of God for you is that you should not live like a dead person. సో దేవుని యొక్క సందేశం నాకు, మీరు కూర్చున్న వాళ్ళకి ఏముందంటే, మీరు మరణించే వ్యక్తుల్లాగా జీవించకూడదు, మీరు సజీవులై జీవించాలని. ఆమేన్. ఆమేన్ అని రిసీవ్ చేసుకోండి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ హిమ్. ప్రైజ్ ది లార్డ్. But you should live a life what you are not living. Condition is this ఏంటంటే, what you are living, that life you should not live. You should live this life. అంటే జీవించే ఈ జీవితం మీరు వదిలిపెట్టాలి. జీవించని ఆ జీవితం మీరు జీవించడానికి ప్రయాసపడాలి. ఇప్పుడు ఆమేనని సపోర్ట్లు కొట్టుకోండి. ఆమేన్. ఆహా ఆహా అంత ఈజీ కాదు. ఆమేన్ అంటే అది రాదు. ప్రయాసపడతా, అందులో ఉంటా. ప్రయాసపడతా. మొగుడు కావాలని ఏమంటది? ఐడు అని మాల వేసుకోవద్దు. పెళ్ళాం కావాలని ఏం తెలియదు, ఐడు వేసే రింగు. ఆ తర్వాత ఐ డోంట్ డూ. చూసుకోపో నీ ముఖం అద్దంలో, నేనని చేసుకున్నా నిన్ను. అప్పుడు ఏం ఫేస్బుక్లో చూసినావా? జరి నిన్ను కొడతా, నేను బయటికి పో, నీ వల్ల డిస్టర్బ్ అయిపోతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నన్ను ఏమంటారు తెలుసా? తర్వాత నువ్వు బెదరితో కలిసిపోయినావు అంటారు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఇప్పుడే మండుతుంది నువ్వంటే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇఫ్ యూ స్టాప్ లివింగ్ దిస్ లైఫ్ అండ్ స్టార్ట్ గాడ్స్ లైఫ్, యూ విల్ లివ్ ఫర్ ఎవర్. పచ్చిక పైరున్న దగ్గర, నీళ్లు పారే దగ్గర దేవుడిని దీవించే ఆశీర్వాదం. ఆమేన్. పొందుకో ఆశీర్వాదం. ఆమేన్. ఎన్ని కావాలా అన్ని పొందుకోవచ్చు. ఆమేన్. ఆమేన్. Now one question, after that I am going to close. Are you happy, brother? అది క్లోజ్ అంటే హ్యాపీ అవుతున్నాడు చూడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. One question is this. You see the people in hell right now, they are alive. నరకంలో ఉన్నవారు ఇప్పుడు సజీవంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. They are breathing, they are screaming, they are in a top torment. నరకంలో ఉన్నవాడు ఇప్పుడు జీవంగా ఉన్నారా, మరణించిండ్రా? గట్టిగా చెప్పండి. మరణించి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
కానీ నేను ఇప్పుడు అంటాను, వాళ్ళు సజీవంగా ఉన్నారు. ఎక్కడున్న వాళ్ళు? నరకంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు సజీవం. దే ఆర్ అలైవ్. సచ్చిన శవాన్ని తీసుకుపోయి మంటలు వేస్తే వాడికి ఏమన్నా అవుతుందా? మరి కాలితే కదా తెలుస్తుంది నీకు ఎన్ని పాపాలు చేసినావు. అవునా కదా? చురుక పెట్టాలి మొఖానికి ఒకటి. అవునా కదా? ఆ, నీకు కూడా పెడతా పైన కనిపిస్తే. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? అవును బ్రదర్. చూడండి, దట్ మీన్స్ ఎవ్రీ డెడ్ పర్సన్ దే ఆర్ అలైవ్ ఇన్ ద హెల్. నరకంలో ప్రతి ఒక్క సచ్చిన వ్యక్తి వాళ్ళు సజీవంగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎందుకు సజీవంగా ఉన్నారంటే, సజీవంగా ఉంటే కదా ఆ టార్చర్ తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది, ఆ మంట తెలుస్తుంది, ఆ వేదన తెలుస్తుంది. అవునా కాదా? అవును. గట్టిగా అరుస్తున్నారు. బట్ వై డు వి కాల్ దెమ్ డెడ్? ఎందుకు వాళ్ళు చచ్చిపోయారు శవం అంటున్నాం? మీరందరూ చెప్పింది సత్యమే, వాళ్ళందరూ చచ్చిపోయినరని. బట్ దే ఆర్ అలైవ్, అండ్ వి కాల్ దెమ్ డెడ్. వాళ్ళు సజీవంగా ఉన్నారు కానీ మనం మరణించి ఉన్నామని చెప్తున్నాం. ఎందుకు అలా చెప్తున్నాం? వై వి డోంట్ కాల్ దెమ్ డెడ్? బికాస్ దే హ్యావ్ నో లైఫ్. వి డోంట్ కాల్ దెమ్ డెడ్ బికాస్ దే డోంట్ హ్యావ్ లైఫ్. వాళ్ళకు జీవం లేదని మీరు మరణించారని చెప్పడం లేదు. వాళ్ళకు జీవం లేదని వాళ్ళు మరణించారని మనము చెప్పడం లేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మనం ఎందుకు వాళ్ళు చనిపోయారని పిలుస్తున్నామంటే, బికాస్ దే హ్యావ్ నో ఫ్యూచర్. వాళ్ళకి భవిష్యత్తు ఉందా? సచ్చినోడికి భవిష్యత్తు ఉందా? లేదు. ఉందా? లేదు. హ్యాపీనెస్ ఉందా? లేదు. డాన్స్ ఉందా? లేదు. జాయ్ ఉందా? లేదు. ఫ్యాక్టరీ పెడతారా? ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ. పెట్టరు. పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. కరెక్టా కాదా? నథింగ్, నో ఫ్యూచర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అదే కాకపోతే వాళ్ళకు పాస్ట్ ఉందా? నిన్న నన్ను అట్లా అన్నది జెర్లీన్ ఉందా? పాస్ట్ ఉందా? లేదు. ఆ? ఏదైనా ఉందా బ్రదర్ గతము? నీకుందమ్మా? లేదు. అంటే మీరు వచ్చిన వాళ్ళ అందరు లేదు కదండి. అంటే వాళ్ళు కాన్షియస్గా ఉండి కూడా అన్కాన్షియస్గా. ఆడ జరిగిన అడిగితే ఆయన కూడా లేదంటాడు, ఈమెను అడిగితే ఈమెను అడిగితే అందరు లేదంటాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the నేను Lord. సచిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నామ్మా, మీ గురించి కాదు. సో సచిన వాళ్ళకి పాస్ట్ లేదు, ఫ్యూచర్ కూడా లేదు. కానీ వాళ్ళు సజీవంగా ఉన్నారు, అయినా మరణించి ఉన్నారు. అందుకే ఇవి ఏవి లేవు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో జస్ట్ దే ఆర్ ఇన్ ఇటర్నల్ టార్మెంట్. కానీ వారు నిత్య నరకంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ఫ్యూచర్, నాట్ దే హ్యావ్ ప్రెజెంట్, నాట్ దే హ్యావ్ పాస్ట్, బట్ స్టిల్ దే ఆర్ అలైవ్, బట్ దే ఆర్ ఇన్ ద టార్మెంట్. కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వేర్ దే కెనాట్ గో బియాండ్ దేర్ ప్రెజెంట్ స్టేట్. అక్కడి నుంచి వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు, వెనక్కెళ్ళగలుగుతారు. ఏ డిసిషన్ వాళ్ళు తీసుకోలేరు. అదే పరిస్థితిలో వాళ్ళు ఉండాల్సింది. వెళ్ళగలుగుతారా? ఇప్పుడు ఏదైనా డిసిషన్ ఇక్కడ మనం తీసుకోగలుగుతాం. మోక్షమా నరకమా అది ఇప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఏమివ్వగలను, ఎరిగించు నా సామి, మట్టి నుండి పుట్టిన. ఏం పాడతావా నన్ను? ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? సో హియర్ యూ కెన్ టేక్ డిసిషన్. వన్స్ ఇఫ్ యూ ఎంటర్ హెల్, దట్ మీన్స్ వన్స్ యూ ఆర్ డెడ్, యూ కెనాట్ టేక్ ఎనీ డిసిషన్. ఓన్లీ టార్మెంట్, ఓన్లీ కష్టాలు, ఓన్లీ వేదన, ఓన్లీ బాధన, ఓన్లీ మంటనే. గట్టిగా అరవాల్సిందే, వేదన, బాధ, దుఃఖమని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందుకే వాళ్ళని సచ్చిన శవము అంటారు. ఏమంటారు? సచ్చిన శవము. అందుకే యేసయ్య అంటాడు, లెట్ ద డెడ్ గో బరీ దేర్ డెడ్స్. సో ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ లైఫ్, థింక్ దట్ ఈస్ ఎ డిమోనిక్ అటాక్ అండ్ యు ఆర్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ డెడ్. ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ అయితే నువ్వు సజీవంగా లేవనుకో,
నువ్వు సచ్చిన శవం వలె ఆత్మ లేకుండా జీవిస్తే అది ఒక సాతాన్ శోధన, సాతాన్ యొక్క ప్రభావం, సాతాన్ యొక్క బలహీనతలు నీ జీవితంలో ప్రవేశించింది. నువ్వు సజీవంగా ఉన్నా కూడా సచ్చిన శవం వలె జీవిస్తున్నావు. నరకమే. ఇప్పుడు ప్రతి నిత్యం ప్రతి క్షణం ఎన్నో కష్టం. ఒకటి పోతే ఒకటి చెప్పుకోలేనంత బాధ. మరి ప్రతి నెల జీతం వస్తేనే ఉంటది. అన్ని బాగానే అవుతున్నాయి. ఏడుపులైతే ఏడుపే. అక్కడి నుంచి ఏం చేస్తాం అక్క, ఏం చేసేటట్లేదు. రేపు పెళ్ళికా నేను రాను. ఎందుకు రావు? 1000 రూపాయలకు ఇవ్వడానికి నా దగ్గర ఏడుంది. ఇగో ప్రతిరోజు కష్టమే. ప్రతిరోజు ఎప్పుడైనా మీరు ఏదైనా ఆలోచించండి. అంటే నరకంలోనే ఉంటాం. ముందుకు పోతలేం, వెనక్కి పోతలేం, ముందుకు పోతలేం, వెనక్కి పోతలేం. అక్కడే కుళ్ళి కుసించి ఇక అక్కడి నుంచి ఏదైనా సాధించి ఒక రిట్రీట్కి పోవాలంటే వెరడిగా సిస్టర్ పోయి వాళ్ళ ఆయనకు తెలియకుండా 2000 అప్పు చేసేస్తుంది. ముందు 2000తో స్టార్ట్ చేస్తుంది. ఏడ సరిపోతుంది? పోవడం రావడం 4000 అయితే 6000, 3000 ఖర్చులు 10,000 పూరా దేదో. మొన్న అంతనే తీసుకుపోయింది. అడగండి. చెప్పు సిస్టర్ తొందరగా. అవును, నాకేం తెలుసు ఆమె రిట్రీట్కి పోయింది 10,000 అప్పు చేసిందని. 20,000. 20 అయిందా? ఇంకా ఇద్దరిని అంతని మీద లేడులే లైన్లో. ప్రేజ్లో చూడండి. మళ్ళీ చూస్తే 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది ఆమెకి. కొద్దిగా బియాండ్ మనం వెళ్ళాలంటే, ఏదైనా చేయాలంటే, ఒక కార్యం చేయాలన్నా, ఏది చేయాలన్నా ఇంకా నరకంలోకి పోవాలి, ఇంకా అనుభవించాలి బాధలు. ఇది ఎప్పటిదాకా కట్టాలో ఆమె టార్గెట్ ఇస్తుంది. 2026 దాకా బ్రదర్ నేను ఏమీ చెయ్యను. అది నేను ఈడ చెప్తున్నా ఆన్సర్ ఆడ నుంచి. ఇలా ఎంతమంది ఆలోచించి పెట్టుకున్నారు? అవునా కాదు? ఒక బైక్ కొనుక్కోవాలని ఎక్కడ పెద్ద ఉన్నదే దాన్నే రిపేర్ చేయించి నడిపించుకుంటా అంటారు. చూడండి. ఎందుకంటే ఇప్పటికే నేను పడే బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఒక దేవుని నమ్ముకున్న బిడ్డలమై ఉండి మనము ఒకవేళ ఆత్మలో లేకపోతే సచిన శవం వలె ఆ యొక్క టార్చర్స్లో మనం ఉంటాం కూడా. దిస్ ఈజ్ వాట్ కాల్ లివింగ్ డెడ్ అన్నమాట. సజీవంగా ఉండి కూడా మనము ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా మంది నేను అడుగుతున్నా, చాలా మంది మీకు ఏం పర్పస్ ఉందండి? మీకు గమ్యం ఏముందో చెప్పండి. ఏమైనా ఉందా గమ్యం ఎవరికైనా? నా పర్పస్ ఇది. ఎవరికైనా మీ పర్పస్ తెలుసా? నా గమ్యం ఇది, నా గమ్యం ఇది, నా గమ్యం ఇది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చదువుకున్నదంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే సిస్టర్ సగైరాని మీకు గమ్యం ఏమైనా ఉందా? యాడ బ్రదర్ అంతా అయిపోయింది, నమ్మ కూడా పోయింది, నాకేముందండి. ప్రైజ్. ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉందా సిస్టర్? ఏం లేదా? అరే సిగ్గుపడతావేమో ముసల్దానివి నువ్వు. ఏదో 16 లాగా ఫీల్ అయిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చాలా మందికి మన పర్పస్ మనకు తెలియదు, మన గమ్యం ఏంటి మనకు తెలియదు. మనం ఏదో ఉందనుకుంటాం, కానీ ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన గమ్యం ఏముంది మనకు తెలియదు. వి డోంట్ నో అవర్ పర్పస్. మనం ఎందుకు జీవిస్తున్నాం మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యు యాక్చువల్లీ డూ హ్యావ్ ఏ పర్పస్ అని ఎవరినైనా అడిగితే, నీకేమన్నా పర్పస్ ఉందా, నీకు ఏదైనా గమ్యం ఉందా, నువ్వేదైనా ఆలోచించి పెట్టావంటే ఇప్పటిదాకా అయితే నేనేం ఆలోచించలే అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బట్ యు కెనాట్ లివ్. ఎందుకంటే చూడండి, నాకు యాక్చువల్గా పర్పస్ లేదు, నేను అందులో జీవిస్తలేను, నేను జీవించలేను. ఎందుకంటే ఒక పర్పస్ ఉంది, నేను అందులో ఉండాలంటే, నేను అందులో ప్రయాసపడి నేను ఉంటేనే అందులో నేను ఉండగలుగుతాను. ఆ ఒక పర్పస్, ఈ గమ్యము నాకు కావాలి, నా నిర్ణయం ఇది అంటే అందులో నువ్వు వర్కౌట్ చేయాలి. అది వర్కౌట్ చేయలేని వ్యక్తి, నాకేముంది ఇంట్లో వండుకోవాలి, తినాలి, పిల్లల్ని చూసుకోవాలి, అదే నా జీవితం అని మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధంగా చాలా మంది చూడండి, చదువుకొని బాగుంటారు, ఉన్నతమైన స్థితిలో పెళ్ళై ఉంటారు, మంచి టాలెంటెడ్ ఉంటారు, అయినా కూడా ఎక్కడ పని లేదు, అది లేదు, ఇది లేదని చెప్తూ ఉంటారు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? గట్టిగా చెప్పండి, అవునా కాదా? అవును బ్రదర్. కానీ మీ జీవితంలో కొన్నిసార్లు మీరు కూడా అంటుంటారు, నాకు చాలా బోర్ అవుతుందంటారు, నేను ఖాళీగా ఉన్నాను, నాకు ఏది చేయాలో నాకు తోచడం లేదంటారు. అంటారా లేదా? ఒక్కొక్కసారి అంటారా లేదా? కానీ ఈసారి వరకు సాతాను ఎప్పుడైనా చెప్పిందా బోర్ అవుతుందని? చెప్పండి. నేను ఒంటరిగా ఉన్నాను చెప్పిందా? నాకు పని లేదని చెప్పిందా? చెప్పలేదు. లేక నాకు పని దొరుకుతలేదని చెప్పిందా? నేను డిస్క్వాలిఫైడ్ అని చెప్పిందా? నాకు జ్ఞానం లేదని చెప్పిందా? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పిందా? చెప్పలేదు. నేను అక్కడి నుంచి నడుచుకొని వస్తున్నాను చెప్పిందా? చెప్పలేదు. బస్సుకు డబ్బులు లేవని చెప్పిందా? చెప్పలేదు. దే ఆర్ ఆల్వేస్ బిజీ.
సాతానికి ఎప్పుడు పని ఉంటే మనకెంత పని ఉండాలి? సాతానికి గమ్యం ఉంది, మనందరినీ ఒకరోజు మండుతున్న అగ్నిలో తీసుకుపోయి పడేయాలని. అతనికి పని ఉన్నప్పుడు మనకెంత పని ఉండాలి, మనం ఎంత బిజీ ఉండాలి, మనకెంత బోరు కాకూడదు. మనకెవ్వరు లేరెందుకు? నీకు దేవుడు లేడా, దూతలు లేరా? ఎవరు లేరు. సాతాన్ ఏ రోజు ఫీల్ కాదు నేను ఒక్కడిని ఎలా ఇలా అటాక్ చేయాలని. నువ్వు ఒక్క దాని మీద బంధవ. దేవుడు అన్నాడు, ఒక్కడు 1000 మంది అంటారు, ఇద్దరు 10,000 మంది అంటారు. ఒక్క వ్యక్తి 1000 మందికి సమానం అయితే ఇద్దరు 10,000కి సమానం. ఒక్కడిని పట్టుకో, ప్రార్థన స్టార్ట్ చేయి, 10,000 ఆత్మలను కొట్టగలుగుతావు. కానీ పని లేదు, బోర్ అవుతుంది, నాకు ఉద్యోగం దొరుకుతలేదు. ఎంతో పరలోక రాజ్యంలో ఉద్యోగం ఉంది, కూర్చున్న దగ్గర ఉద్యోగం ఉంది, కానీ మనము దాన్ని పట్టించుకోవడం. రా రా అని పిలిస్తే ఒకేషనల్గా, ఈరోజు ఆస్పీషియస్ డే అంట, అందుకే మన కుటుంబం అంతా పోయినామంటారు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దే సీ దిస్ డీమన్స్, దే డోంట్ హ్యావ్ ఫ్యూచర్. ఈ సైతాన్లకు భవిష్యత్తు లేదు. ఉందా? లేదు. ఆ? లేదు. అంత గ్యారంటీగా చెప్తున్నారు. మీరే ఫ్యూచర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇందాక సిస్టర్ ఎట్లా పిలిచిందమ్మా? ఆత్మ ఎట్లా పిలిస్తే చెప్పు. రావా. ప్రైజ్ ది లార్డ్. Praise బాగా the Lord. పిలిచింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, సాతానికి ఫ్యూచర్ లేదు. యేసయ్య వచ్చినంత వరకే, యేసయ్య రెండో రాకడ వరకే అతనికి ఫ్యూచర్ లేదు. అతను ఫ్యూచర్ లేదని చెప్తలేడు. మనకు ఫ్యూచర్ నిత్యం ఉంది. మనం చెప్తున్నాం ఫ్యూచర్ ఏమవుతుందో ఏమక్క, ఈడు ఉంటాడో పోతాడో, ఈడిది భరోసానే లేదు. అరే నిత్యం నీ భర్త నీతో ఉన్నాడు, యేసయ్య ఆమేన్. నీ తండ్రి నీతో ఉన్నాడు, ఆమేన్. ప్రత్యేక దేవుడు నీకున్నాడు. ఆమేన్. ఓ మస్క కొట్టుకుంటా ఉన్నాం మన భూమి మీద, ఆమేన్. కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నావు. పోరా రే అనాలి. ఏమనాలి? పోరరే. ఆ, పోవే అనాలి. నాకు దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన దానికంటే ఏది గొప్పది కాదు. దేవుడు కావాలంటే నిన్ను వదిలేది ఎవరు లేరు. దేవుడు నీ దగ్గర ఉండాల్సిందే. దేవుడు అన్నాడు కదా, నేను తెరిచిన తలుపులు ఎవరు ముయ్యలేరు. ఆమేన్. డోంట్ గెట్ ఫ్రైటెండ్ ఆఫ్ దిస్ వరల్డ్. సాతాన్ అన్ని విధాలుగా ఒక రకంగా మనల్ని నరకాలను పెట్టాలని చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పడతాడు వాడు, మిమ్మల్ని ఎందుకు ముందుకు వెళ్ళనివాడు. సో యు ఆర్ డెడ్. అలాంటి వ్యక్తులు ఇప్పుడు తీసుకెళ్ళి ఒక సైతాన్ని తీసుకెళ్ళి ఒక మూలలో కూర్చోబెట్టినట్టే అక్కడ అంబులెన్స్లో తీసుకుపోయి ఎక్కడ వేసిండ్రు? ఫ్రిడ్జ్లో వేసిండు అని చెప్పినా కదా. అదే హాస్పిటల్లో ఉంటుంది, ఏమంటారు దాన్ని? ఫ్రీజర్. టీచర్. మార్చరీ. మా వచ్చారు. అరే డాలికి మంచిగా చాలా జ్ఞానం ఉందమ్మా నీకు. మీ అమ్మాయి అనుకుందని అన్ని వస్తున్నాయమ్మా నీకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గర్భంలో ఉన్నప్పుడు ఎలా సప్లై చేసిందో వెనుక ఉండి అన్ని ఇస్తుందేమో నీకు. ప్రైజ్ ది లార్డ్. Praise the తండ్రి Lord. వందనం. అట్లనే వెనకనే ఉండండి సిస్టర్. మినిస్టర్ కూడా వచ్చేయండి డైలీ మీరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో బట్ వీ సే వీ డోంట్ హ్యావ్ ఫ్యూచర్. జీసస్, వే జీసస్ సెడ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ యూ. మీకు నిత్య జీవితం. సో కాబట్టి మనము కూడా చూడండి, ఒకవేళ మనం ఆత్మ ఈరోజు చాలా మందిని తీసుకెళ్ళి ఒక్కొక్క దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసిండు. మా వెరోనిక సిస్టర్ని కూడా చాలా రోజు ఫ్రిడ్జ్లో పెట్టిండు, కానీ ఆమె ఉరికొచ్చేస్తుంది బయటికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు దేనికైతే పిలిచాడు, వాట్ గాడ్ కాల్స్ యూ టు డూ, ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ దెన్ యూ గో త్రూ యువర్ లైఫ్ యాజ్ ఏ డెడ్ పర్సన్. దేవుడు పిలుపుకి అంగీకరించకుండా మనం లోకరీతి పిలుపుకి ఎప్పుడైతే మన తలని ఇస్తామో, మనము సజీవంగా ఉండి కూడా మరణించిన వ్యక్తితో సమానంగా మనం జీవిస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దెర్ ఇస్ నథింగ్ వర్స్ దెన్ టు హ్యావ్ ద అబిలిటీ టు డూ థింగ్స్ బట్ యూ కెనాట్ డూ. దట్స్ వాట్ వీ కాల్ టార్మెంట్. టు బీ టార్మెంటెడ్ ఈజ్ లైక్ సంబడి గేవ్ స్పాయిల్డ్ క్యారెట్ టు యూ విచ్ యూ కెనాట్ ఈట్. It is what we call torment. Torment is not just to make you suffer, because that is called suffering torment, to make you uncomfortable. కాబట్టి దేవుడు చెప్పింది మనం చేయకపోతే మన జీవితంలో మనమే కష్టాలను సహించుకుంటూ జీవిస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసు వందనం, యేసు వందనం. పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవా వందనం. చాలా మందికి తెలిసి కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఈ యొక్క అంటే ఈ టార్మెంట్ నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ వేదన నుంచి, ఈ బాధ నుంచి వాళ్ళు బయటికి రాలేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే రాలేక వాళ్ళ ఆన్సర్ ఏమిస్తారంటే, ఇప్పుడు ఏమమ్మా ఇంత కష్టపడుతున్నావు, ఎలా నువ్వు సహిస్తున్నావు, ఎలా నువ్వు జీవిస్తున్నావు అని ఎవరైనా వచ్చి ఇప్పుడు మా జెరో సిస్టర్ని అడిగిననుకో, ఏం చెప్తావు సిస్టర్ జెరోస్ నువ్వు చెప్పు. నీ గమ్యం ఏమవుతుందమ్మా రేపు ఎలా
అది ఆమెను చూడక మా పుష్ప సిస్టర్ ఇక్కడ చూడు, ప్రైజ్లో ఎవరి ముఖమన్నా కొద్దిగా చెప్తే అటే తిరిగిపోతావు పూర్తిగా. ఇప్పుడు ఎవరినన్నా సిస్టర్ సగారాయని భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏదైనా చెప్తుంటే ఏమో నాకేమి అట్లా ఇట్లా, అవునా కదా జనరల్గా మనం చెప్పేది. నాకేమీ నేను బాగుంటా ఇంకా బాగుంటా ఇట్లుంటా అని ఎవరైనా మనం చెప్పగలుగుతామా? అలా ఎవరైనా ఉంటే లేచి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఏం చెప్తామంటే గమ్యము ఉన్నట్టు మాత్రం మనకు తెలియదు, ఏమో ఏమవుతుందో అంతా దేవునికే తెలుసు. ఆయన చేతిలోనే ఉందమ్మా అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీకేమన్నా తెలియాలి కదా. ఇప్పుడు కొడుకు కూతురికి పెళ్లి చేసిన గమ్యం ఎట్లుంటుందో చెప్తే అంతా దేవుడికే తెలుసు అంటాం. అంతా దేవుడికి మరి నువ్వు ఎందుకు చేస్తున్నావేమో నీకు తెలియనే తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఫ్యూచర్ విల్ ఈవెన్ వర్క్ అవుట్ ఆర్ నాట్, యూ డోంట్ నో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా మనం ఏమంటాం, ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద సేమ్ విత్ మీ. ఇప్పుడు ఉన్న పొజిషన్ అలా ఉంటుందా మారుతుందా? మారుతుంది. మారుతుందో లేదో అది కూడా తెలియదు. మారుతుందని గ్యారెంటీ ఎట్లా ఇచ్చినాం చెప్పండి. పోనీ గ్యారెంటీ ఎట్లా ఇచ్చి ఇప్పుడే చెప్పిన అప్పులు తీసుకోవా సిస్టర్ అంటే అవసరం వస్తే తీసుకుంటాను. తీసుకుంటా అన్నావా లేదమ్మా? చెప్పలేము, అవసరం వస్తుంది. వస్తుంది. అదే మరి గ్యారెంటీ మీరు ఎట్లా ఇచ్చిండ్రు? మనది అదే రూట్ కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది తండ్రి లార్డ్. వందనం. తండ్రి వందనం. ఇద్దరు మినిస్ట్రీలో ఉన్నారు కదమ్మా, ఒకటే రూట్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో రేపు ఇలా అవుతుందా కాదా మనకు తెలియదు, నా జీవిత గమ్యం మారుతుందా లేదా నాకు తెలియదు అన్న మాటలే మనం మాట్లాడుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్యూచర్లో కూడా వర్కౌట్ అవుతుందా? ఫ్యూచర్లో నేను బాగుపడతానా? ఫ్యూచర్లో నేను ఎదుగుతానా? ఫ్యూచర్లో నా భర్త మారుతాడా? ఫ్యూచర్లో నా బిడ్డలు మారుతారా? ఫ్యూచర్లో నా బిజినెస్ చాలా టాప్ కంపెనీగా ఉంటుందా అని కూడా మనము అనలేకపోతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇలా నువ్వు చింతిస్తున్నావు? ఎందుకు ఇలా నువ్వు బలహీనంగా ఉంటున్నావు? ఎందుకు ఈ బలహీనమైన ఆన్సర్స్ నాకు ఇస్తున్నావు అంటే, బికాస్ మెనీ ఆఫ్ యూ ఆర్ వాకింగ్ లైక్ డెడ్ పీపుల్. ఎందుకంటే ఆత్మలో లేరు. ఆత్మలో లేరు కాబట్టి ఇందాక చెప్పిన కదా, దేవుడు నిన్ను ఇక్కడ అంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూర్చున్న స్థలం ఆలోచిస్తున్నావు. మన నడవడిక మారిస్తే, మన ఆత్మ జీవితంలో నస్తే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యు ఆర్ అ డెడ్ పర్సన్, యు ఆల్వేస్ సే టు యువర్ సెల్ఫ్, ఇఫ్ ఐ హ్యాడ్ దిస్ ఐ విల్ బి లైక్ దిస్. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కదా, ఒక మూట దొరికితే ఏంటిది? ఖజానా. 1 కోటి రూపాయలు పోతున్నప్పుడు దొరికితే, ఒకరోజు ఏమైందంటే ఒక భార్య భర్త ఇట్లనే బైకులు పోతున్నారు. ఈ తుకారాం గేట్ ఉంది కదా, బ్రిడ్జ్ కట్టాను కదా కొత్తగా, వర్షం బాగా పడుతుంది. ఇలా చూడండి, ఇలా ఆశ చూడండి, వర్షం బాగా పడుతుంటే ఆడ ఎవరో ఒక సంచి ఎవరిదో పడిపోయిందా లేదా? పడిపోయింది. అయితే వీళ్ళు భార్య భర్తలు బైకులో పోతున్నారు. ఆ సంచి చూసి వెనక భార్య ఆపు 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 అన్నది. ఏమైందంటే ఏం కాలే, ఆడ సంచి ఉంది. ఇంతకుముందు 2000 టైంలో అందరు డబ్బులు ఇట్లా కట్టి పాడి అట్లా ఎవరైనా పారేసిండ్లా తెరిచి చూసిండ్రు. దిగిపోయి ఆమె కృతి బుద్ధి చూడు. లేదు నిజంగా చెప్తున్నా, వాళ్ళంతలా ఆలే నిలబడి నేనే అంటే బాగుంటుంది, ఇక్కడ ఉన్నారు వాళ్ళు. కానీ ఆ మూట ఇప్పి చెక్ చేసి వర్షంలో తడుచుకుంటూ సామిని అవ్వ అనిపించింది నాకు. ఇంత కృతి బుద్ధి ఆ డబ్బులంటే. దొరికితే ఎంత బాగుండో, అప్పులన్నీ తీరిపోతాయి. నేనే మీకు చెప్పినా కదా బ్రదర్. ఇక్కడ విన్నమ్మ నన్ను చూస్తా, ఆన్సర్ ఇక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? చూసిండ్రా? ఎవరు చెప్పింది సిస్టర్? ఇప్పితే ఏమి తీస్తే దాంట్లో చెత్త. నేను ఇక్కడ కానీ చెప్తాను అనుకుంటారండి మీరు. రియల్ లైఫ్. ఎందుకు ఒకరోజు జెరో సిస్టర్ కూడా రోడ్డు మీద కాగితం వేసి ఇట్లా తిరిగి చూసింది. లేదా ఏమో ఉందేమో కళలోకి ఇట్లా చూసినారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటాం? ఇది నాకుంటే మంచిది, అది నాకుంటే మంచిది, నాకు ఇది ఉంటే ఆ బిల్డింగ్ నా దగ్గర ఉండే అనుకుంటాం. ఇప్పుడు వెరోనికా సిస్టర్ బిల్డింగ్ నాకుంటే నేను మస్తు సంపాదించే ఇట్లా పెడతా అట్లా పెడతా, ఏదో అది ఉంటే కాదండి, ఆత్మ ఉంటే చాలు అని. ఆమేన్. దేవుని జీవం ఉంటే కదా ఏదైనా చేయగలుగుతాం.
ఇప్పుడు సచిన శవం ముందు తీసుకొచ్చి బిర్యానీ ప్యాకెట్ పెడితే వాసన కూడా పీల్చలేడు. సో డోంట్ బీ థింకింగ్ ఇఫ్ ఐ హ్యావ్ దట్, అది ఉంటే ఇట్లా, ఇది ఉంటే ఇట్లా, పెళ్ళి అయితే అట్లా, కాకపోతే ఇట్లా. అవసరంలే, ఆత్మ ఉంటే చాలు. ఆత్మ లేని జీవితము ఏది నువ్వు చేసినా వేస్టే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. బికాజ్ యు ఆర్ లివింగ్ అవుట్ ఆఫ్ లైఫ్. నీ జీవం నుంచి బయట ఉన్నావు కాబట్టి, స్పిరిట్ నుంచి బయట ఉన్నావు కాబట్టి ఇవన్నీ ఆశపడుతున్నావు. నీకు స్పిరిట్ ఉంటే లోకం నీకు ఆశ రాదు, లోకంలో ఉన్నది నీకు ఆశ కలగదు. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ఎవ్రీ ఇంటెన్షన్ అండ్ ఎవ్రీ డిజైర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఇటర్నల్ డిజైర్. Amen. నిత్యం ఉన్నది కావాలంటావు. Amen. తాత్కాలికంగా అది నీ వెనకట్లా వస్తుంది, అది దానంతలో అదే వస్తుంది, నువ్వు దాని వెనకట్లా పోవు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. So you will search for what has God kept for you. You will see the destined mark of God. దేవుడు నన్ను అక్కడ బొమ్మన్నాడు. నేను తాగేసి ఎక్కడో కూర్చున్నాను ముత్తంగిలో, నేనేమన్నా ప్రభు నేను అక్కడ ఉండాలి, నేను పుల్పెట్ మీద స్టేజ్ మీద అక్కడ ఉండాలి, మెయిన్ స్టేజ్ మీద ఉండాలన్న. నేను అర్హత లేదు, బట్ ఐ కేమ్ ఇన్ టు స్పిరిట్ అండ్ స్పోక్. ఐ హావ్ టు బి. Amen. ఇట్ హ్యాపెండ్. దేవుడు దీవించాడు. Amen. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో జీసస్ వాజ్ మేడ్ అలైవ్ బికాస్ ఆఫ్ ద క్రాస్. జీసస్ తిరిగి లేవగలిగాడు, సమాధిలోకి వెళ్ళగలిగాడు అంటే సిలువనే. సిలువ లేకపోతే ఆయన సమాధిలోకి వెళ్ళాడు. అవునా కాదా? అవును. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో మెనీ థాట్ దట్ ద క్రాస్ వాజ్ ద డెత్ ఆఫ్ హిమ్, బట్ ద క్రాస్ వాజ్ ద లైఫ్ ఆఫ్ హిమ్. ఆ సిలువనే జీవం, ఆ సిలువనే ఆయనకు పునరుత్థానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు మన జీవితంలో ఉంటాయి, కానీ ఆ కష్టమే పునరుత్థానం మనకి. అందులో మనం ఆత్మలో నిలబడాలి, అందులో కూడా దేవుడిని చూడగలగాలి. సో మెనీ ఆఫ్ యూ ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. వాట్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ యూ టు డూ. ఇది చేయి, ఇది కష్టమా, నష్టమా, వేదన, బాధన, దుఃఖమా, అవమానమా, ఇది చేయమంటే నా వల్ల కాదు. దానికంటే ఇదే బాగుంది. సో దట్ you may not be a dead person. God says you do this so that you can live alive. God the Father said to Jesus, go on the cross. He went, he became alive. If Jesus says you to do this, if you do, you will live alive. ఇది నువ్వు చేయి, ఇది నువ్వు చేస్తే సజీవంగా ఉంటామంటే వద్దు, వద్దు అంటాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Instead God wanted to make you somebody దట్ ఈస్. సో ప్రతి దాంట్లో దట్ ఈస్ అలైవ్. ప్రతి దాంట్లో దేవుడు నిన్ను సజీవంగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు చూస్తే, మనమేం చూస్తాం? మరణ స్థలాలు చూస్తాం. ఎవరు పోతారు, ఎవరు చేస్తారు, అది మనకు అవసరమా, అట్లా ఇట్లా నాకు చాలా పని ఉంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో చాలా పెద్ద అబద్ధం ఏంటంటే, ద బిగ్గెస్ట్ లై దట్ పీపుల్ ఆర్ ఎవర్ టోల్డ్ ఈస్ లుక్ ఫర్ కంఫర్ట్. అబద్ధము. ప్రశాంతమున్న వాతావరణం, చల్లగా చక్కగా ఉన్న, అన్ని బాగున్న వాతావరణం, అలాంటి వాతావరణం అయితే నాకు బాగా నచ్చుతుంది. ఇదంతా నాకు నచ్చదు అంటారు కదా, అది అబద్ధం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంఫర్ట్ ఎవర్ పీపుల్ టోల్డ్ ఈస్, సారీ, యు సీ ద బిగ్గెస్ట్ లై దట్ పీపుల్ ఆర్ ఎవర్ టోల్డ్ ఈస్ లుక్ ఫర్ కంఫర్ట్. కంఫర్ట్ ఈజ్ అన్ ఆఫర్ టు ద డెడ్ ఓన్లీ. కంఫర్ట్గా ఉండాలి, సైజ్ తీసుకొని మరి పెట్టే చేస్తారు. అవునా? और नीट మాకు వారి రొంబ దడి எனக்கு చిన్నదా తెరదా పెట్టే చూసినప్పుడు నాకు చిన్నగా కనిపిస్తుంది కదా, ఇల్లు మెజర్మెంట్ చేసినట్టే. అదే స్థలం కంఫర్ట్. సమాధి, సచ్చిన స్థలమే కంఫర్ట్గా ఉండొచ్చు. ఎవ్వరని డిస్టర్బ్ చేస్తారా? హలో, మరి ఈడ కూడా చచ్చిపోయినట్టు ఎందుకున్నారు ఇప్పుడు? చేస్తారా? చెయ్యరు. ఎవరైనా వచ్చి పిలుస్తారా? పుష్పారా, పిలువరు. బెనర్ పిలుస్తాడా? పిలువరు. పోయినావా పోయినావా అంటాడు. అంటే పొమ్మంటున్నాడా పోయినావా అంటున్నాడా? రెండు అర్థమవుతుంది. అవునా కాదా? అవును. బావా వదిలేసి వెళ్ళిపోయినావా? ఇది ఇట్లా అంటే పోయిండు అంటారు కానీ ఉన్నాడని మాత్రం అన్నారు. ఇన్ని అరసినా లేచిండు ఆయన. ఇక్కడ ఉన్నా అని చెప్పిండా? చెప్పు.
సో ఇప్పుడు మీరు మాట్లాడతారంటే కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అది డెత్. ద డెడ్ ఆర్ మేడ్ కంఫర్టబుల్. దే డోంట్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఏం చేయనక్కర్లేదు. పద్మలాగా హాయిగా కూర్చొని నిద్రపోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. సో వాళ్ళకు మంచి సూట్ వేస్తారు చూడు. ఏమేస్తారు? ద మంచి టాప్ suit. మోస్ట్. ఇది ఎడుతుపోడు కళ్యాణం సూట. అవునా కాదు? ఇది వద్దు, షామిన్ అంటే వద్దు వద్దు, మా మామూలుగా ఇది 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 వేయాలంటది. కూతురు అంటుంది కదా అని అదే వేస్తారు. మంచి సూట్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? అవును. అదే విధంగా మంచి కాఫిన్ బాక్స్ కూడా మంచి కాస్ట్లీ ఉంటది. మంచి వైట్ బట్ట, సిల్క్ జిమ్కు జిమా ఉంటది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద దాంట్లో లార్డ్. పడుకోబెడతారు నా కొడుకుని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. మరి ఆ తర్వాత లాస్ట్కి ఏమంటారు? ఒక కర్ర వాస్తారు బొందలగడ్డలు పెట్టి కాపేసి. RI పో, రెస్ట్ ఇన్ పీస్. జీవితాంతం రెస్ట్లో ఉండు నా కొడుక. ఉన్నంత వరకు నీ బుర్ర తినేసినాం మేము. అంటే శాశ్వతం కంఫర్ట్. ఇంకా నిన్ను డిస్టర్బ్ చేసినోడే లేదు. అడుగుతేరా. నిన్ను పిలిస్తే అడుగు నన్ను. ఎప్పుడు పిలిచినా అమ్మా నువ్వు సగాయరాయని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ రెస్ట్, ఇప్పుడు ఎవరెవరికి విశ్రాంతి కంఫర్ట్ జోన్ కావాలి? ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ రెస్ట్ అండ్ కంఫర్ట్ జోన్, దెన్ డై. చచ్చిపోవడమే. నా జీవితంలో చాలా పరిశానం ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, నీకు అన్ని ఇవన్నీ ఉంటుందంటే నువ్వేం చేయాలి? గట్టిగా చనిపో. ఓ అమ్మ దరిద్రమే పోతుంది. వన్స్ ఫర్ ఆల్. ఎవ్వరు ఉండరు, వెనకాల లేదు, ముందు లేదు, అడిగినోడు కూడా లేడు. మంచి బట్ట వేసి పడుకోబెడతాను నేను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో దోస్ వాజ్ అంటే ఇది డెడ్ బాడీ గురించి చెప్పిన, మీరు కాదు. అంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్, దెన్ డై. డై. చచ్చిపోవడం మంచిది. రేపు పెళ్ళానికి పోయి చెప్పకండి నీకు కంఫర్ట్ కావాలంటే చచ్చిపోండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో వై? బికాస్ దే ఆర్ కన్స్యూమ్డ్ బై వాట్? హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇప్పుడు చూడండి, ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని, మరి అదే విధంగా దేవుని యొక్క సేవకులు, బాగా ఎదిగిన సేవకులు, మ్యాన్ ఆఫ్ గాడ్ ఉండనివని, ఉమెన్ ఆఫ్ గాడ్ ఉండండి, బాగా ఎదిగిన సేవకులు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని మీరు చూడండి, బిజినెస్ మ్యాన్లను చూడండి. ఎందుకు? వాళ్ళు టైర్డ్ కాలే, వాళ్ళకు బాధలే, వాళ్ళకు బోర్ అయితే లేదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎందుకు వెళ్ళి కంఫర్ట్ జోన్, ఇది బాగుంది ఈ స్థలంలో ఉంటారని కోరుకోరు. వారు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు, ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే దేవుడిచ్చిన ప్రణాళికలో మునిగిపోయి ఉన్నారు వాళ్ళు. రేయింపగలు. మళ్ళీ సాయంత్రం ప్రేయర్ ఉందా? అబ్బా ఫ్రైడే, ఇవాళ పొద్దున్న నుంచి ఉన్నా బయట. ఇఫ్ యు ఆర్ కన్జ్యూమ్డ్, అందులో మునిగి ఉంటే, అందులోనే నువ్వు జీవిస్తే ఆత్మలో, నీకు టైమే అవసరం ఉండదు. నేను స్టైల్ కట్టుకుంటా వాచ్, నాకు అవసరం లేదు. నాకు ప్రేయర్కే కదా పోయేది ఉంది. అవునా కాదా? చూడండి. సో హౌ దిస్ బిజినెస్ పీపుల్, హౌ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్, దే ఆర్ సో హై. How they are blessed, how they can prophesy, how they can preach for so many people, because they are consumed in the will of God, in the destiny, what destiny God has destined for them, they are in that will. సో డైలీ వాళ్ళకి అదే కనిపిస్తుంది. నీళ్లు కనిపించే, ఆహారం కనిపించదు, తిన్నావా, ఉన్నావా, పోయినావా, బట్టల చెప్పులు కూడా లేకుండా పోతుంటారు కొన్నిసార్లు. అయ్యో షూ వేసుకోలేదు, ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఒక షూ కొనుక్కుందాం. దే ఆర్ కన్జ్యూమ్డ్. వాళ్ళు షూ డబ్బులు పెట్టి కొనరు, వాళ్ళ దగ్గర ఆయన్ని సెండ్ ఆఫ్ చేయడానికి వస్తారు. అరే బ్రదర్ మీరు షూ మర్చిపోయారు, ఉండు ఇప్పుడే తెస్తాను. నేను ఇప్పుడే తెచ్చి కొత్త షూ ఇస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ దే ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్. ఫర్ వరల్డ్లీ థింగ్స్ దే నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. మనం ఎక్కడున్నాం? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దే ఆర్ కన్జ్యూమ్డ్. సో 24/7 మనం ఎప్పుడైతే దేవుళ్ళో ఉంటాడు. అందుకే జెరమయా ఇప్పుడు నన్ను పొద్దున సాయంత్రం ప్రీచ్ చేయమంటే 24 hours ప్రీచ్ చేయి. ఫ్రైడే నేను చేసిన
ప్రైజ్ ది లార్డ్. రేపు సాటర్డే నేను ఊరెళ్తున్నా, సండే నేను ఊరెళ్తున్నా, సండే సాయంత్రం నేను ప్రేయర్ ఉంది, రేపు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, సండే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం టోటలీ బిజీ అయ్యాం. ఇప్పుడు సాయంత్రం మళ్ళీ ప్రేయర్ చేస్తా, మళ్ళీ వాక్యం చెప్తా, మళ్ళీ రేపు పొద్దున చేస్తా, రేపు పొద్దున ప్రయాణం ఉంది, ఇన్ని ఉన్నాయి నాకు. అయినా కూడా నాకు అదంతా టయర్డా ఏది తెలియదు. తర్వాత తెలుస్తుందేమో, నాకు అవసరం, నా పని అయిందా లేదా అని చూస్తా. Jeremiah says in Jeremiah chapter 20 verse 9, దేవుని యొక్క వాక్యము నేను బోధించకపోతే, ఇఫ్ ఐ డోంట్ టాక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ ఐ డోంట్ ప్రే, ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్, సంథింగ్ ఇస్ బర్నింగ్ ఇన్సైడ్ మీ అంట. నాలో ఏదో మండుతుంది అంటాడు. మనకు మంటనా పాడా, తింటే చాలు, టైం అయిపోతుంది, ఇప్పుడు అయిపోయింది అనగానే చూడు ఎట్లా ఉరికొస్తారు బ్లెస్సింగ్కి, ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి, ఇప్పుడే ఫ్లైట్ జెట్ వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఆ సగారాయణ చూడు నడవలేక బురుబురు మురికొచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో చాలా మంది దే డిసైడెడ్ టు సఫర్. కష్టపడాలి, మేము వేదన పడాలి, బాధపడాలి, అనారోగ్యంతో ఎన్నో రకాలుగా వాళ్ళు చూడండి. ఇప్పుడు చాలా మందికి నేను వాక్యం చెప్తున్నా, వాళ్ళు వినరు, కానీ తర్వాత వచ్చి బ్రదర్ నాకు నడుము నొస్తుంది అంటారు. నీ నడుము నొప్పి నేను బోధిస్తున్నప్పుడే పోతుండే, నువ్వు సరిగా కూర్చో. ఆమేన్. నీ కాలు నొప్పి పోతుండే, నీ బలహీనతలు అన్ని పోతుండే, బట్ బికాస్ యూ డిడ్ నాట్ పే అటెన్షన్, ద పెయిన్స్ డిడ్ నాట్ గో. నువ్వు మంచిగా నిద్రపోతున్నావు, మళ్ళీ వచ్చి నా కోసమే ప్రేయర్ చేయరు, మీరు అందరికీ చేస్తారు. ఆమె ఏమైనా సెలబ్రిటీయా, లేకపోతే ఆమె ఏమైనా చుట్టమా? నాకు వాక్కు విను, స్వస్థత పొందుకుంటా. ఆమేన్. యోహాన్ 15:5 దేవుడు చెప్తాడు, నా వాక్కు ఏదైతే నీకు బోధించానో దానివల్లనే నువ్వు సంపూర్ణంగా శుద్ధీకరించబడ్డావంట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దట్స్ నాట్ వాట్ డినైయింగ్ యువర్ సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో చాలా మంది అంటారు, నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను కాబట్టి నేను చాలా బాధల్లో కష్టాల్లో ఉన్నాను. అరే అది కాదు, దట్ ఈస్ నాట్ కాల్డ్ డినైయింగ్. నువ్వు దేవుడికి సమర్పించుకుంటే నువ్వు కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, బాధలు ఉన్నావని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో సెల్ఫ్ డినైల్ అంటే ఏంటిది? సెల్ఫ్ డినైల్ అంటే నన్ను నేను సమర్పించుకోవడం, నన్ను నేను అంటే పట్టించుకోకుండా ఉండడం అంటే ఏంటిదంటే, అబ్రహాంని చూసారా మీరు? అబ్రహాం తెలుసా? మన విశ్వాసపు తండ్రి. యు నో అబ్రహాం, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్, అవునా కాదా? మనందరికీ తండ్రి. దావీదు రాజు చూసారా? దావీదు రాజు తెలుసా? యు నో కింగ్ డేవిడ్, యు నో అబ్రహాం. హౌ మచ్ దే హ్యాడ్, ఎంత ఉండే వాళ్ళకి, ఎంత ఉండే దావీదు రాజు ఎంత పెద్ద రాజు, రాజులకే రాజు. అది. అబ్రహాం లోకమంతటికి తండ్రి. బట్ ఈవెన్ దెన్ దే వేర్ బిఫోర్ గాడ్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ డినైల్. అన్ని ఉండి, ఏముండి? అన్ని ఉండి 5 సార్లు స్తుతి ఆరాధన, 7 సార్లు ప్రార్థన అంటే దావీదు రాజు. ఇక్కడ ఏమీ లేదు. ఆఫ్టర్ ఆల్ 3 కిలోమీటర్ ఒకరిని డ్రాప్ చేస్తాం, తీసుకొస్తాం, దానికి రోజంతా బిజీ ఉన్నా నేను. స్కూల్కి పోనమే బ్రదర్, పిల్లల్ని తీసుకురావాలి కదా, ఈ రోజంతా అదే పిల్లలే. మా శామిని గురించి చెప్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చాలా గుర్తు చేసుకుంటూ ఉంటుందమ్మా చేపలు కొన్నప్పుడల్లా. ఏం పేరు సిస్టర్? చాప. అగో నేను అనలేదు చూడు, ఆల్ అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాప అంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఇంత గొప్ప వాళ్ళు. సో వీ షుడ్ అండర్స్టాండ్ హౌ క్లోజ్లీ దే వర్ వాకింగ్ విత్ గాడ్. అన్నిటినీ మర్చిపోయి, అన్నిటినీ వదిలేసి, అన్ని బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకోలే, దేవుడు తీసుకుంటానన్నారు. ఎవరు తీసుకుంటారు? దేవుడు. నా రాజ్యం ఎవరు చూస్తారు? దేవుడు చూసుకుంటాడు. ఇంతమందికి తండ్రి, దేవుడు చూసుకుంటాడు. అన్నీ దేవుడే, దేవుడే, దేవుడు. మరి నువ్వేం చేస్తావు? నేను ఆయన స్తుతిస్తా. ఈడ నేను 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 దిస్ ఇస్ నాట్ కాల్డ్ సెల్ఫ్ డినైల్. సెల్ఫ్ డినైల్ ఈజ్ ఫర్గెట్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ వాట్ యు హ్యావ్, బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. నాకు బాధ్యతనే లేదు. నాకేం బాధ్యత ఉంది? నాకేం బాధ్యత ఉంది? నేను ఎవరిని పట్టించుకోను. నాకు దేవుడి కార్యమే బాధ్యత. నేను నా గురించి చెప్తున్నా, దేవుడి కార్యమే. నేను వేరే ఏదో ఆలోచించాను.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అంటే నాకు తెలిసి నేను చేస్తలేను, నాకు తెలియక నేను చేస్తున్నాను. ఐ ఫాలో దట్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, when the Bible says pick up your cross, చూడండి వాక్యం ఏం చెప్పిందంటే మన సిలువను మనం మోయాలని. అంటే చాలా మంది ఏమంటారంటే వాళ్ళ ఆయన ఆమెకు సిలువనంట. ఇగో జూడ్ను మోస్తున్నాను కదా అంటది మా జరూ సిస్టర్. దిస్ ఈజ్ ఆర్డినరీ బ్రెడ్. అది యేసు సిలువ, యేసు కాడి మొయ్యడం, యేసు సేవలో, యేసు సన్నిధిలో ఉండడం అనుదిన ఆహారం. Amen. ఇట్ ఈస్ our daily bread. Yes. So when you take the cross, you take the dinner, you take the lunch, you take the breakfast. It is your daily bread. Praise the Lord. Praise the Lord. It is your diet out of your life and enter into the life of Jesus. So ఈ లోకం నుంచి ఈ లోకంలో ప్రవేశించాలంటే, ఏ లోకం నుంచి, లోకరీతి జీవితం నుంచి పరలోక జీవితంలోకి ప్రవేశించాలంటే టేక్ అప్ హిస్ క్రాస్ అండ్ వాక్. ఆయన సిలువ ఎత్తుకోవాలి. అదే క్రాసింగ్ పాయింట్, అదే మార్గం. మనం లోకాన్ని వెతుకొని దేవుని రాజ్యంలోకి ప్రవేశించలే ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే జీసస్ హిమ్సెల్ఫ్ సెడ్, రిమెంబర్ జీసస్ సెడ్ దిస్, హూఎవర్ ట్రైస్ టు సేవ్ హిస్ లైఫ్ దే విల్ లూజ్ ఇట్, అండ్ హూఎవర్ ఈస్ విల్లింగ్ టు లూజ్ హిస్ లైఫ్ ఫర్ హిస్ సేక్ విల్ గెయిన్ ఇట్. దేవుడి పక్షం, దేవుని కొరకు ఎవరైతే వాళ్ళ జీవితాలను వదులుకుంటారో వారు సజీవంగా ఉంటారంట. ఎవరైతే జీవం కావాలని జీవంపై పరిగెడతారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. So what looks like death actually produces life, and what looks like life produces death. జీవం వైపు వెళ్తే మరణం చూస్తాం, మరణం వైపు వెళ్తే, సిలువ వైపు వెళ్తే జీవం నిత్య చూస్తాం. జీవితం, పునరుత్థానం చూస్తాను సిలువ వైపు Amen. వెళ్తే. So to enjoy life without being active in the life that God has destined for you is death. సో దేవుడు ఇచ్చిన మార్గంలో, గమ్యంలో మనము జీవించకపోతే మనము మరణించిన శవం వలనే మేము జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎప్పుడైతే మనల్ని మనము సంపూర్ణంగా లోకరీతిగా విడనాడి పరలోకరీతిగా జీవిస్తామో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ డినైయింగ్. సో అప్పుడే మనం లోకాన్ని పూర్తిగా వదులుకున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. విత్తనం, ఒక విత్తనం నశించకపోతే ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. అది చెట్టుగా మారదు. సో నీ కుటుంబానికి నువ్వు విత్తనంగా, నువ్వు దేవుని రాజ్యంలో నిన్ను అర్పించకపోతే, నాటకపోతే అందులో నుంచి, ఆ చెట్టులో నుంచి, నీ విత్తనం నుంచి చెట్టు రాదు, అనేక ఫలాలు ఇవ్వదు. ఇప్పుడు మీరందరూ మంచి ఫలాలు అనుకోండి, ఏమనుకుంటారు? ఫలాలు. యాపిల్ అనుకోండి, పోనీ ఏం ఫలాలు? Apples. మామిడి పండు సీజన్, మంచి పెద్ద పెద్ద మామిడి. మీకు తెలుసా ఆస్ట్రేలియా మామిడి? తెలుసా సిస్టర్ జరద్? మీకు ఈసారి పోతే చూపెడతా మీకు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. పెద్దగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది, ఒక్కొక్క పండు ఇంత ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవును బ్రదర్. నీకెట్లా తెలుసమ్మా? వెల్లంగనీలో కూడా ఉన్నాయి brother. ఆస్ట్రేలియా ఉండదు, ఏడదో తీసుకొచ్చి పెట్టింది. ఇవి ఆస్ట్రేలియా పువ్వు పెడుతుంది చూడండి. అవి ఎలాగని పోయినప్పుడు అందరికీ పూలు పెట్టడమే. అట్లుంటుంది, ఇట్లుంటుంది. అది గోవాకు పోయి గింత నాటుసార వేసేసి ఏదో బిర్యానీ తాగిపించినట్టు ఫీల్ అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద మామిడి పండు. సో పెద్ద మామిడి పండు అనుకోండి మీరు, మంచి మంచి క్వాలిటీ మామిడి పండు. ఓకేనా? అందరూ ఒప్పుకుంటారా? ఓకే బ్రదర్. మీ ముఖాలకు అంత సీనా? ప్రైజ్ ది లార్డ్. Praise the సరే Lord. ఓకే అనుకుందాం. మనమందరం చాలా ఫ్రెష్ మామిడి పండ్లము. ఏ పండ్లు? ఫ్రెష్ మామిడి పండ్లు. ఫ్రెష్ మామిడి పండ్లు. గట్టిగానండి. ఫ్రెష్ మామిడి పండు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కానీ ఆ విత్తనము నాటకుండా, ఆ మామిడి పండు ఎందుకు పనికి రాకుండా అలా పెడితే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. పాడైపోతే ఏమవుతుందన్న? పురుగులు వస్తాయి. పురుగులు వస్తాయా? ఇంకా వాసన వస్తుంది. వాసన వస్తుంది. ఆ వాసన, పురుగులు అందులోనే పండుతున్నాయంటే దాన్ని పురుగులు కూడా తినవు. ఆయననే పెద్ద పురుగు అయిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూసారా? అది వేస్ట్ అయిపోతుంది, పనికి రాకుండా పోతుంది. సో మన జీవితం కూడా ఒకవేళ మనం దేవుని రాజ్యంలో నాటకపోతే మనం కూడా ఒకరోజు వేస్ట్ అయిపోతాం, పనికి రాకుండా పోతాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా కాబట్టి వందనం. ప్రతి ఒక్కరు మనం రియలైజ్ చేయాలి, మనల్ని మనం నాటాలి, మనల్ని మనము
దేవుని రాజ్యంలో నాటాలు మనం రాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకరోజు పనికి రాకుండా పోతాం, పూర్తిగా పనికి రాకుండా పోతాం. ఎందుకు పనికి రాకుండా పోతాం? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని వలె దేవుడి జీవితంలో మనం మారాలంటే, ఈ లోకాన్ని వదిలి మనం మారాలంటే మనం అనేక శోధనలకు గురి కావాలి. చూడండి, మీరు అనుకోవచ్చు నేను ప్రార్థనలో ఉన్నాను, స్తుతి ఆరాధనలో ఉన్నాను, మరి అదేవిధంగా ఉపవాసంలో ఉన్నానని ఈ 40 రోజుల్లో కూడా మీరు అనుకోవచ్చు. 40 రోజులు ఉపవాసం చేసిన యేసేని కూడా సాతాను శోధించాడు. ఆయనను వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని ప్రార్థనలో శోధించలేదు, ఉపవాసంలో శోధించలేదు, నువ్వు దేవుని కుమారుడువా అని చెప్పి ఆయనను శోధించలేదు. కానీ శోధించాడేటంటే ఆయన భాష ఏ రీతిగా మాట్లాడతాడు. హీ వాజ్ జస్ట్ సీయింగ్ ద స్పీచ్, హౌ జీసస్ వాజ్ టర్నింగ్ ద స్పీచ్. ఏ రీతిగా ఆయన భాష మారుస్తాడని యేసేను వచ్చి అడిగాడు, నువ్వు దైవ కుమారుని అయితే ఈ సాధనమైన రాళ్ళను రొట్టె చేసుకొని తిని. యేసేకి కెపాసిటీ ఉందని సాతానికి ముందే తెలుసు. కానీ కూడా ఆయన ఏం మాట్లాడతాడు, ఎలాంటి భాష మాట్లాడతాడు అది చూశాడు. ఎందుకంటే నీలో ఉన్న భాష నీ నుంచి బయటికి వస్తుంది, నీ నుంచి బయటికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అప్పుడు కూడా యేసయ్య ఏ భాష మాట్లాడాడు? పరలోకపు భాష. మానవుడు కేవలము రొట్టె వలె జీవించు. కాదు, తండ్రి దేవుడి నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క పలుకుల వల్ల. అవునా కాదు? అవును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, సాతాను శోధించడానికి ఎక్కడా ఏది దాన్ని దీన్ని శోధించే అవసరం లేదు వాడికి. మీరు ఇక్కడ ఉండి బయటికి వెళ్ళి మాట్లాడే భాషనే చాలు మిమ్మల్ని సైతాను శోధించడానికి. సో మీరు లోకంలో జీవిస్తున్నారా, ఆత్మలో జీవిస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ ప్రార్థనలు ఉంటే అందరూ మర్యాద చాలా బాగా మంచివా ఏమండి అట్లా అని మాట్లాడు. అదే బయటికి పో, ఏదైనా చిన్నదను, ఎందుకు లిఫ్ట్లు ఎక్కుతున్నప్పుడు ఇట్లా దోసేయమని కళ్ళు కనిపిస్తలేవా? పెద్ద చిన్న మర్యాద లేదా? తగ్గించుకొని ఉంటుంది, నీకు తెలియదు గాడిద ఉండి అని మనం అంటే ఎట్లుంటుంది? పెద్దలకు ఉండాలా, బుర్ర చిన్నలకు ఉంటుందా? పెద్దలకు ఇంకా మర్యాద ఇవ్వాలంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుళ్ళో ఉన్నవాళ్ళు అలా చిన్న టెస్ట్ చాలు. ఇప్పుడు దేవుడు చాలా పెద్ద అయిపోయిండు, ఇంకా పెద్ద అయిపోయిండు. 40 days ఫాస్టింగ్ చేసింది, ఇంకా శక్తి పెరిగిపోయింది. అయినా కూడా ఆయన ఇంకా తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. సో ద లెవెల్ ఆఫ్ స్పీచ్ హీ విల్ టెస్ట్. మీరు మాట్లాడే భాష, మీరు నడిచే నడక, మీరు జీవించే జీవితాన్ని, ఆలోచించే ఆలోచన, చూసే చూపు, వినే మాట, వీటిని పరీక్షించి మిమ్మల్ని ఆ జీవితం జీవించకుండా, వాట్ గాడ్ డెస్టైన్డ్, దేవుడు పెట్టిన ప్రణాళికలో గమ్యంలో మీరు ప్రవేశించకుండా మీ జీవితాన్ని ఇలాగా తీసుకెళ్ళి తన జీవితం వైపు నడిపించగలుగుతాడు. పెద్ద శోధన తీసుకురాడు. మీరు అనుకోవచ్చు, నేను ఒక అబ్బాయిని లైట్ కొడతలేను, ఒక అమ్మాయిని కొడతలే, నేను ఆ పాపం చేస్తలేను, ఇంట్లో దొంగతనం చేయదు, మా అమ్మనే చేస్తుంది, 10 రూపాయలు మా నాయన జోబు నుంచి అని మీరు అనుకోవద్దు. అదంతా చిన్నవి. మిమ్మల్ని జస్ట్ టెస్ట్ చేయాలంటే ఒక్కటి చాలు, మీ భాష. మనం మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం అది చాలు. సో ఆ రీతిగా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు చెప్తున్నాను అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ఒక్క ఫ్రూట్, ఫర్ ఎవ్రీ ఫ్రూట్ కంటైన్స్ సీడ్. మీలో కూడా ఆ సీడ్ ఉంది, దేవుని సీడ్ ఉంది. ఆమేన్. మీరు దేవుని రాజ్యం వలె జీవించే ప్రతి ఒక్క శక్తి మీలో ఉన్నది, ఆమేన్. ప్రతి ఒక్కరిలో ఉన్నది, ప్రతి ఒక్కరిలో ఉన్నది. అది మనం నాటితే అదే సీడ్ వస్తుంది. ఆమేన్. యాపిల్ సీడ్ వేస్తే యాపిల్ వస్తుందా, గ్రేప్స్ వస్తాయా? యాపిల్. గ్రేప్స్ వేస్తే గ్రేప్స్. నువ్వు ఏది నాటితే అదే వస్తుంది. ఆమేన్. నువ్వు దయ్యం నాటితే దయ్యమే వస్తుంది, దేవుడు నాటితే దేవుడు రాజ్యమే వస్తుంది. ఆమేన్. అది నీ మీద ఆధారపడింది. నువ్వు ఏడవాలని విత్తనం నాటితే నువ్వు ఏడుస్తూనే ఉంటావు. నువ్వు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావో దానికి కారణం నువ్వు నాటిన విత్తనం. సో వేర్ ఎవర్ యు సో యూ విల్ బికమ్ లైక్ దట్. ఆ రీతిగానే ఉంటాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాడు. ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు రక్తమే